ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరి చైల్డ్కి ఎంత ఇంపార్టెంట్. బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. కెన్ బి బ్రింగ్ ఇట్ లైక్ దాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వండర్ఫుల్ ఐడియా అండి ఇది మాత్రం. ఇప్పుడు ఏంటంటే టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ బికేమ్ ఏ బిజినెస్ బేసిక్గా. కరెక్ట్. అప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సర్వీస్. అంత అమౌంట్ కడుతున్నారు, అంత అవసరమా, ఎందుకు ఏదైనా లోకల్లో స్కూల్స్ చదివించుకోవచ్చు కదా అంటే లేదు మిషనరీ స్కూల్స్ బాగుంటాయి, ప్లస్ డిసిప్లిన్ బాగుంది, స్కూల్లో డబ్బులు పోచపోయినాయ్యా, మా పిల్లలు బాగుంటారని చెప్పి చదివించేవాళ్ళు. నేను ఒక ఆర్ఫన్ బాయ్ని, వాడు స్ట్రీట్ చైల్డ్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా అంటే పోలీస్ అవ్వాలనుకుంటున్నా. ఓ మనకి ఎట్లా ఉందంటే మ్యామ్, టీచర్స్ మైండ్ సెట్లో కొట్టని వాడు ఎవరు బాగుపడరు అంటూ ఉంటారు మ్యామ్. అది కరెక్టా? మనం ఏమనుకుంటున్నామంటే కొట్టడం అనేది మా లైఫ్లో మ్యామ్ ఎక్కువగా నా ఎడ్యుకేషన్ సిస్టంలో చేసింది మా బ్రదర్ అయినా ఆయన. సో నాకు డిసిప్లిన్ ఫస్ట్ నాకు వాడు నేర్పించింది డిసిప్లిన్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. వాడి బ్యాగ్ నాకు ఇచ్చి నాకు ఆయన తీసుకెళ్ళేవాడు. కానీ ఈరోజు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఫేస్ చేసుకుంటూ వచ్చి ఈరోజు మా బ్రదర్ యూఎస్లో ఒక హెల్త్ కేర్ కంపెనీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్లా అడగంగానే మీరు వెంటనే ఓకే చెప్పి మాకు ఇట్లా ఎంకరేజ్మెంట్గా ఫస్ట్ లేదు చేద్దాం, ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే తెలియాలని చెప్పి మీరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి మాకు సపోర్ట్ చేసినందుకు మ్యామ్. అండర్స్టూడ్, మీకు ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉంటూ ఉంటారు, బట్ ఇలా అడగంగానే వెంటనే టైంకి వచ్చి మీరు వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చారు మ్యామ్. జనరల్లీ మ్యామ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరి చైల్డ్కి ఎంత ఇంపార్టెంట్ ఏంటి, అండ్ మీ ఎన్జిఓలో చాలా గర్ల్ చైల్డ్కి మీరు ఎంప్లాయ్మెంట్ కలిగించారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ చాలా నేర్పించారు మీరు. సో ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ మ్యామ్? బేసిక్గా ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద వర్డ్. మన విద్యా సంస్థలు ఈ రోజుల్లో లిటరసీ అంటే ఆల్ఫాబెట్స్ నేర్పడం, న్యూమరికల్స్ నేర్పడం ఇక్కడి వరకే ఉండిపోతోంది. కానీ ఇక్కడి నుంచి స్టెప్ ఎక్కడికి వెళ్ళాలంటే వాల్యూస్ నేర్పాలి, తర్వాత నాలెడ్జ్ బిల్డింగ్ చేయాలి, స్కిల్ బిల్డింగ్ చేయాలి. సో ఇన్ని చేస్తున్నామా, ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్పుతూ వాళ్ళకి ఒక ఎంపథెటిక్గా ఎలా ఉండాలి అనేది కూడా చైల్డ్కి నేర్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉంది, ఐ మై సెల్ఫ్ చుట్టే తిరుగుతోంది అంతా. సో చైల్డ్కి ఏం నేర్పాలి, నీతో పాటు పక్క వాళ్ళు గ్రో అవ్వాలి. అవును. మాకు చిన్నప్పుడు ఏం చెప్పేవారంటే, నువ్వు రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు ఎవరైనా దాటలేని వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుని దాటించాలి. అప్పట్లో ఇంత ట్రాఫిక్ కూడా లేదు, అయినా చెప్పేవారు. ఇప్పట్లో మనం కార్లో వెళ్తూ ఉండొచ్చు, టూ వీలర్ మీద వెళ్ళొచ్చు, ఎక్కడ వెళ్తాం, ఎవరైనా రోడ్డు దాటలేని వాళ్ళు ఇప్పటికీ కనిపిస్తున్నారు మనకి. కానీ ఎంతమంది వాళ్ళకి ఆ చెయ్యి పట్టుకుని వాళ్ళకి అందించి ఆ రోడ్డు రెండో వరకు తీసుకెళ్తున్నారు. సో మన విద్యా విధానంలో మార్పు రావాల్సింది ఎక్కడంటే, మనం ఆల్ఫాబెట్స్, న్యూమరికల్స్ ఇవన్నీ చెప్తున్నాం. కరెక్ట్. ఇవి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పాలి. తర్వాత మోర్ థియరిటికల్ కాదు, పిల్లలకి ప్రాక్టికాలిటీ ఉండాలి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి ఉంటున్నాయి కాబట్టి అక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ అవసరమా? ఎందుకంటే ఎగ్జామ్ అనగానే ఇంట్లో ఇక భయం, తల్లిదండ్రి వీళ్ళు గ్రైండ్ చేసేస్తారు పిల్లల్ని, చాలా బాదర్ చేసేస్తారు. సో ఎంత పిల్లలకి యాంగ్జైటీ వచ్చేస్తే మదర్ అండ్ దే ఫీల్ స్ట్రెస్ఫుల్. సో ఇంత కావాలా? మేము చదువుకున్న రోజున వీఆర్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. మా జనరేషన్ కూడా, మా పేరెంట్స్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళామా వచ్చామా, ట్యూషన్స్ కానీ ఏమి ఉండేది. అసలు ట్యూషన్ అనేది మాకు తెలియదు. తర్వాత వర్క్ బుక్స్ అని, గైడ్స్ అని తెలియదు. మేము ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ని తరోగొన్నాం. ఇప్పుడు నేను చూసాను రీసెంట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ దీంట్లో కూడా వర్క్ బుక్స్, గైడ్ బుక్స్ వచ్చేసినాయి. దే హ్యావ్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ చదివితే దానిలో పూర్తిగా నాలెడ్జ్ ఉంటుంది. వర్క్ బుక్ ఏంటంటే మనం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఎట్లా ఫేస్ చేయాలో ఒక ఐడియా కోసం అంతే. కానీ జీవితంలో మనం చెయ్యాల్సిన
ప్రొఫెషన్‌లో గాని, ప్రాక్టీస్‌లో గాని చేయాల్సింది ఏం కావాలి? టెక్స్ట్ బుక్ కావాలి. తర్వాత అడాప్టబిలిటీ ఆఫ్ అవర్ నాలెడ్జ్, అడాప్టబిలిటీ ఆఫ్ అవర్ స్కిల్స్ కరెక్ట్ మ్యామ్. టు ద సిట్యుయేషన్ ఈజ్ వెరీ, వెరీ ఎసెన్షియల్. తర్వాత పిల్లలకి స్కూల్స్‌లో నేర్పాల్సిందేంటి? క్రైసిస్ మేనేజ్‌మెంట్. కరెక్ట్ మ్యామ్. అది నేర్పట్లేదు. ఇప్పుడంతా మోడర్న్ కదా మ్యామ్. ఏసీ ఉండాలి. కింద సోఫాలో కూర్చొని చదువుకోవాలి. స్పూన్‌తో తినాలి. కింద కూర్చోకూడదు. హార్డ్‌వేర్. హ్మ్. మనకు కంప్యూటర్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉన్నట్టు హ్మ్. లైఫ్‌లో కూడా మనకు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్. హార్డ్‌వేర్ ఏంటి? ఏసీ ఉండాలి. కరెక్ట్. క్లాస్ రూమ్ ఏసీ, బస్ ఏసీ. బస్ ఏసీ. అవును మ్యామ్. తర్వాత పిల్లలకి ఏ రకమైన టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. అవును. ప్లస్ ఏ ఫాస్ట్ ఫుడ్, ఆ! శాండ్‌విచెస్. ఎలా ఉండాలి? అంతవరకు నేర్పుతున్నాం గానీ, అవును. నేను చదువుకున్నది కింద గోనెపట్ట ఏసి కూర్చొని. స్కూల్‌లో ప్రతిరోజు కూడా క్లీన్లీనెస్సు, దేర్ ఆర్ నో హౌస్ కీపింగ్ స్టాఫ్. ఆ! పిల్లలు ప్లస్ టీచరు కలిసే క్లీన్ చేసేవారు. డైలీ. దిస్ డజంట్ కమ్ అండర్ చైల్డ్ లేబర్. ఎందుకంటే మన శుభ్రతకి మనం కరెక్ట్. చేసుకుంటున్నాం. వాళ్ళేం మనకు పే చేయట్లేదు. అట్లాగే పిల్లలకి, టీచర్లకి కూడా యూనిఫామ్ ఉండాలి. నేను చదువుకున్న వాసవ్య విద్యాలయంలో టీచర్లకు కూడా యూనిఫామ్ ఉంది. మనం పిల్లలకి ఒకటి నువ్వు చెయ్యి అన్నప్పుడు నువ్వు చేయాల్సిన దాన్ని పాటించావా లేదా హ్మ్. అని చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్. చాలా. నేను ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే అడుగుతున్నా. ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉన్నారు కాబట్టి బోత్ ఫర్ స్కూల్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ లెట్ us ఇంట్రొడ్యూస్ యూనిఫార్మ్ ఫర్ అవర్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఫ్రమ్ ద స్కూల్ లెవెల్ టు ద యూనివర్సిటీ లెవెల్. టు మేక్ ఇట్ ఈక్వాలిటీ ఫర్ Yes. ఎవ్రీవన్. వెరీ ఇంపార్టెంట్. లేకపోతే నువ్వు ఏ రకమైన చీర కట్టుకొచ్చావు, నువ్వు ఎలాంటిది వేసుకుని వచ్చావు, దీని మీద ఎక్కువ మాట్లాడతారు. కరెక్ట్. ఈ బ్రాండ్ ఏసారు. ఇంత కాస్ట్‌లీ పెట్టి షర్ట్ ఏసారు అంటూ ఉంటారు. అందరికీ ఒకే రకమైన ఇప్పుడు ఎలా అయితే యూనిఫామ్ సప్లై చేస్తున్నారో కరెక్ట్. అలాగే కొనుక్కుంటున్నారు కదా! అవును. గవర్నమెంట్ స్కూల్స్ వైకే ఫ్రీగా ఇస్తున్నారు. గవర్నమెంట్ ఈవెన్ ఆస్క్ ద టీచర్స్ టు బై ఇట్ బికాస్ దే ఆర్ పెయిడ్. కరెక్ట్. కాబట్టి అందరికీ ఇప్పుడు శారీస్ ఉన్నాయి. 3 శారీసో ఎన్నో కొనుక్కోండి. ఇఫ్ దే వాంట్ టు బై మోర్ లెట్ దెమ్ బై. ద సేమ్ టైప్ ఆఫ్ క్లాత్ విల్ గో. ఈవెన్ ప్యాంట్ అండ్ షర్ట్. హ్మ్. కెన్ వి బ్రింగ్ ఇట్ లైక్ దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? వండర్‌ఫుల్ ఐడియా మ్యామ్ ఇది మాత్రం. ఎందుకంటే మనం సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నాము. సమానత్వం కోసం పనిచేస్తున్నాము. ఇది చాలా అవసరము. కరెక్ట్. కరెక్టే మ్యామ్. ఏ మీడియం చదివాము అనేది కూడా నేనైతే దాని గురించి పెద్ద పట్టించుకోను. ఎందుకు అంటే నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ అంటే 12థ్ స్టాండర్డ్ వరకు నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఆ! నేను ఓన్లీ గ్రాడ్యుయేషన్‌లో మారిస్టెల్లా కాలేజ్‌కెళ్ళినప్పుడు ఐ మూవ్డ్ టు ఇంగ్లీష్ మీడియం. నేను తెలుగు మీడియంలో చదువుకుని ఇప్పుడు ఎవరైనా అనుకుంటారా? ఐ హాడ్ ఫర్దర్ స్టడీస్ బోత్ ఇన్ కెనడా అండ్ ఆల్సో ఇన్ ఇన్సెప్ బిజినెస్ స్కూల్. బీయింగ్ ఇన్ తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్. మనం ఏమనుకుంటున్నాం అంటే ఏ లాంగ్వేజ్ అయినా కూడా మ్యామ్. క్వాలిటీ టీచింగ్ చెప్పండి. క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. టీచర్ ఏదో వచ్చారు, చెప్పారు, ఎళ్ళారు కాదు క్లాస్‌లో. కానీ టీచర్స్ కూడా మ్యామ్ ఈ రోజుల్లో అంత స్కిల్‌ఫుల్‌గా ఉండట్లేదు. స్టూడెంట్స్ చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు మ్యామ్. అన్న మా కాలేజ్‌లో అంత బాగా చెప్పరన్న. మేము మళ్ళీ బయట గైడ్స్ బుక్ చదువుకొని నేర్చుకోవాల్సిందే. ఏదో యూట్యూబ్‌లో అట్లా నేర్చుకుంటూ ఉంటాము. మా ప్రొఫెసర్ అడిగితే లేదు అందరికీ చెప్తాం మేము. నెక్స్ట్ మీరు చదువుకోవాలంటూ ఉంటారు. కనీసం ఒక ఇదిగో ఇట్లా ఎళితే మీకు ఈజీగా ఉంటది. ఇట్లా వెళితే మీకు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఎట్నుంచైనా గోల్ కొట్టొచ్చు అని ఒక సపోర్ట్ ఉండదు అంటూ ఉంటారు మ్యామ్. అంటే నేను చూసింది అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టీచర్స్ హ్మ్. మా చిన్నప్పుడు టీచర్స్ అందరూ కూడా ఒక గురువు అనే పదానికి ఒక రకమైన అర్థం ఉండేది. వాళ్ళు ఒక రోల్ మోడల్స్. వాళ్ళు మన జీవితంలో ఒక స్టూడెంట్‌ని పైకి తీసుకురావాలి అనే ఒక ధ్యేయంతో చేసేవారు. హ్మ్. కరెక్ట్ మ్యామ్. ఇప్పుడేంటంటే టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ బికేమ్ ఎ బిజినెస్ బేసిక్‌గా. కరెక్ట్. అప్పుడు ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సర్వీస్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది బిజినెస్ అయిపోయింది. కరెక్ట్ మ్యామ్. అవును. సో బిజినెస్ అవ్వబట్టి నువ్వు రిక్రూట్ చేసుకునే టీచింగ్ స్టాఫ్‌ను కూడా నువ్వు వేరే వేరే రకాలు వాళ్ళకి స్కిల్ ఉండి నీకు సర్టిఫికేట్లు ఉండొచ్చు. బట్ హౌ స్కిల్‌ఫుల్ దే ఆర్? అదే కదా మ్యామ్. ఆర్ దే ఎంకరేజింగ్ ద స్టూడెంట్స్ టు బికమ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్? ఇప్పుడు గవర్నమెంట్ అంటోంది ఇంటికొక ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని. అవును మ్యామ్. ఆర్ వి టేకింగ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రైట్. టు టేక్ అవర్ చిల్డ్రన్, యంగ్‌స్టర్స్ టు బికమ్ ద ఎంటర్‌ప్రెన్యూర్స్? కరెక్ట్. ఈవెన్ మేము ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్‌లో కూడా పేరెంట్స్‌ని దే వోంట్ అలౌ టు క్లాస్ రూమ్స్. అవును. మీరు వెళ్ళకూడదు మ్యామ్. ఇక్కడి నుంచే మీరు మాట్లాడండి. 70 మీటర్స్ సమ్ చైల్డ్ వాళ్ళని పిలవండి. ఇక్కడే మాట్లాడి పంపించండి. క్లాస్ రూమ్స్‌కి అలౌ లేదండి అంటూ ఉంటారు.
అంటే జెన్యూన్‌గా, నీట్‌గా ఎళ్తున్నప్పుడు ఎందుకు ఇలా చేయరు మ్యామ్ అసల? అది అంటే గవర్నమెంట్ స్కూల్స్‌లో మాత్రం వెళ్ళి మనం వింటూ ఉంటాం. "నువ్వేంటి మధ్య తెలుగులో మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ చెప్తున్నావు" అంటూ ఉంటారు. అంటే మనం ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఏమైందంటే, మనం ఒక రకమైన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి హ్మ్. అని అనుకుంటున్నారు. కానీ అది స్టాండర్డ్ ఎట్లా అవుతుంది మ్యామ్? నేను అయితే ఏమనుకుంటానంటే, దేర్ నీడ్ టు బి ఏ ట్రయాంగులర్ రాపో అండ్ హ్మ్. బాండింగ్. హ్మ్. వన్ ఈజ్ టీచర్, వన్ ఈజ్ పేరెంట్, వన్ ఈజ్ చైల్డ్, స్టూడెంట్. ఈ ట్రయాంగులర్ బాండింగు, ట్రయాంగులర్ రాపో, ట్రయాంగులర్ ఇంటరాక్షన్స్ ఉంటే చాలా బాగా చదువుతుంది. ఎందుకంటే నేను చెప్తా. ఇప్పుడు చాలా కార్పొరేట్ స్కూల్స్‌లో అన్నీ కూడా ఆన్‌లైన్‌లో పెట్టేస్తున్నారు. అవును మ్యామ్. అవును. ఇదివరకు మా కాలంలో లేవు. ఆ! తర్వాత జనరేషన్, మీ జనరేషన్స్‌కొచ్చాక డైరీలనున్నాయి, పుస్తకాలు. హ్మ్. డైరీలో రాసేవారు. హోంవర్క్ ఏమిచ్చారు, ఏంటి అని రాసిచ్చేవాళ్ళు. రాసేవారు. ఇంటికెళ్ళి పేరెంట్స్ చూసి సో, చదివిచ్చి ఇంటికెళ్ళి సైన్ చేయించేవారు. పేరెంట్స్‌కి చదువు రాకపోయినా, చదివించుకునైనా కరెక్ట్ మ్యామ్. ఇది చేశారా లేదా అని కనుక్కునేవారు. కరెక్ట్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్ కూడా ఉన్నారు. హ్మ్. లేదా పేరెంట్స్‌కి అంత పెద్ద చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అవును మ్యామ్. సో, అన్నీ ఆ యాప్‌లో పెట్టేస్తారు. హ్మ్. యాప్‌లోనే చూసుకోవాలి. హ్మ్. ఇదివరకు పిల్లలు ఇంక్విజిటివ్‌గా మన దగ్గర ఆ డైరీ తీసి చూపించేవారు. కరెక్ట్. నాన్న రేపొద్దున ఏం చెయ్యాలి అంటే. అవును. ఇప్పుడేంటంటే తల్లిదండ్రులు గాని, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి యాక్సెస్ ఉంటదో వాళ్ళు ఓపెన్ చేసి చూసుకోవాలి. హ్మ్. సో, మనం ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించొచ్చు. యెస్. బట్ టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ విల్ లూజ్ ద బాండింగ్, విల్ లూజ్ ద రాపో. దెర్ ఇస్ ఎ కాన్ఫిడెన్స్. బ్యూటీ ఇన్ దీస్ థింగ్స్. ద ట్రయాంగులర్ రిలేషన్‌షిప్‌లో దెర్ ఇస్ ఎ బ్యూటీ. కరెక్ట్ మ్యామ్. అవును. ఆ బ్యూటీని కిల్ చేసేస్తున్నాం మనం. డైలీ మార్నింగ్ 8-9 అవర్స్ స్కూల్‌లో మనం స్పెండ్ చేస్తున్నామంటే ఎంత ఫ్రీగా ఉంటే అంత అడాప్టివ్ స్కిల్స్ కూడా బావుంటాయి మ్యామ్ స్టూడెంట్స్‌కి. అవును. భయపడతా వెళ్తూ ఉన్నారంటే చిన్నప్పుడు మాకు అంతే ఉండేది. అబ్బా! స్కూల్ ఎళ్ళాలంటే మళ్ళీ పొద్దున్న లెగాలి. ఈరోజు టీచర్ ఏమంటారో ఏంటో అని భయంగా ఎళ్ళేవాళ్ళం మేము. తర్వాత క్లాసెస్ పెరిగే కొద్దీ లేదు నిన్న టాపిక్ ఇక్కడ ఆగిపోయింది. వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది నేర్చుకుందాం అన్నట్టు కూడా స్లోగా మాలో మాకే మేము కాన్ఫిడెన్స్ వస్తూ ఉండేది. మీకు ఇంక్విజిటివ్‌నెస్ ఉండేది. అవును. నిన్నటి నెక్స్ట్ దాని ఏంటి? కంటిన్యూటీ ఏంటి? నిన్న దాని ఏంటి? కంటిన్యూటీ ఏంటి అనుకుంటాం. తర్వాత మళ్ళీ మర్చిపోయేవాళ్ళం. క్లాస్ ఆ! అయిపోయినాక బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళం. అంతా మళ్ళీ మర్చిపోయేవాళ్ళం. కానీ మ్యామ్ అప్పట్లోనే బాగుండేది మ్యామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దట్ ఈస్ గోల్డెన్ టైమ్ మేము డైరీ చెప్తాం. డైరీ ఉండేది. హ్మ్. ఈవినింగ్ రాంగానే మాకు క్లాక్ టైమ్ కూడా చూసేవాళ్ళం కాదు. 6 అంటే మాకు సన్‌సెట్ మాకు అర్థమైపోయేది. హ్మ్. 6 అయిపోయిందని చెప్పి ఆ! వెంటనే కూర్చొని బుక్స్ తీసుకొని కూర్చొని ఇదిగో అమ్మా ఎవరిచ్చారు వర్కు. నా లైఫ్‌లో మ్యామ్ ఎక్కువగా నా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చేసింది మా బ్రదరే మ్యామ్ ఆయన. ఓహ్! సో, ఫాదర్ ఇంటూ బిజినెస్. హ్మ్. మమ్మీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వర్క్ చేసేవాళ్ళు. హ్మ్. సో, నాకు డిసిప్లిను ఫస్ట్ నాకు వాడు నేర్పించింది డిసిప్లిన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ప్లస్ మా చిన్నప్పట్లో మేము స్కూల్‌కి ఎట్లా వెళ్ళేవాళ్ళం అంటే ఐ యూజ్డ్ టు స్టడీ ఇన్ గన్నవరం మ్యామ్ సెయింట్ జాన్స్. ఇది కూడా మిషనరీ స్కూలే. అవును. సో, అప్పుడు స్కూల్‌కి అదే ఒక క్లాస్ అయిపోయి నెక్స్ట్ క్లాస్‌కి వెళ్తున్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో మాకు హ్మ్. బ్యాగ్స్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ కొత్త స్కూల్ బ్యాగ్స్, బుక్స్ మీద స్టిక్కర్స్ అంటించుకొచ్చేవాళ్ళు. హ్మ్. అప్పుడంత అఫోర్డబుల్ లేనప్పుడు స్కూల్‌కి నేను క్యారీ బ్యాగ్స్‌లో బుక్స్ తీసుకెళ్ళేవాడిని. హ్మ్. తీసుకెళ్ళినప్పుడు అందరూ నవ్వేవాళ్ళు, ఒకళ్ళు ఇది అనేవాళ్ళు. సర్లే ఇప్పుడు ఏముంది అందులో 2 డేస్ లేరా ఎట్లా ఒకటి మేనేజ్ చెయ్యి. నేను స్లోగా నీకు బ్యాగ్ కొనిస్తాను అది అనేవాళ్ళు. హ్మ్. అట్లా అలవాటయిపోయింది. తర్వాత కొన్ని సార్లు మళ్ళీ మా బ్రదర్ ఫీల్ అయ్యి వాడి బ్యాగ్ నాకిచ్చి నాకు ఆయన తీసుకెళ్ళేవాడు. అట్లా కొన్ని ఇయర్స్ చేసాం మేము. తర్వాత ఏమైందంటే చాలా మంది కూడా మా పేరెంట్స్‌కి అంటూ ఉండేవాళ్ళు. అంతంత ఫీజులు అవసరమా? సంవత్సరానికి 10,000, 20,000 కడుతున్నారు. అంటే అప్పట్లో ఎక్కువ మేము ఆ అమౌంట్ అనేది. అవును. అదే చాలా ఎక్కువ. అంతంత అమౌంట్ కడుతున్నారు. అంత అవసరమా? ఎందుకు ఏదైనా లోకల్‌లో స్కూల్ చదివించుకోవచ్చు కదా! అంటే లేదు మిషనరీ స్కూల్స్ బావుంటాయి. ప్లస్ డిసిప్లిన్ బావుంది స్కూల్‌లో. డబ్బులు పోయినాయ్యా మా పిల్లలు బాగుంటారని చెప్పి చదివించేవాళ్ళు. హ్మ్. మాకు తెలిసేది కాదండి అప్పట్లో. అలా వెళ్ళేవాళ్ళం, చదువుకొని వచ్చేవాళ్ళం. కానీ ఈరోజు అలాంటి సిట్యుయేషన్ నుంచి ఫేస్ చేసుకుంటూ వచ్చి ఈరోజు మా బ్రదర్ యూఎస్‌లో హ్మ్. ఒక హెల్త్ కేర్ కంపెనీ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాడు. వెరీ గుడ్. అంటే నాకు గొప్పని కాదు కదా మ్యామ్. ఈరోజు నేను వర్క్ చేసినప్పుడు మా సాలరీ వచ్చేసి 45,000 డ్రా చేసేవాడిని. హ్మ్. ఇప్పుడు అదే 45,000 నేను ఆఫీస్ రెంట్ కడుతున్నాను. హ్మ్. అంటే ఇదని కాదు బట్ మాకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గాని, డిసిప్లిన్ మేము ఫస్ట్ మేము నేర్చుకున్నాం అందరిలో. ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో కానివ్వండి, పేరెంట్స్ నుంచి కానివ్వండి. అది డిసిప్లిన్, చాలా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మా అనేది డిసిప్లిన్ అనేది వస్తే నేను ఒక ఆర్ఫన్ బాయ్‌ని, వాడు స్ట్రీట్ చైల్డ్. హ్మ్. వాడిని తీసుకొచ్చి వీడిని ఎలా నీకేంటి కావాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళాలనేవాడు. హ్మ్. సరే. ఆయనకి ఎవరేం చెప్పలా. ఎవరని చెప్పలా. వాడిని అడిగా. "నువ్వేం అవ్వాలనుకుంటున్నావురా" అంటే, "పోలీస్ అవ్వాలనుకుంటున్నా." ఓకే. నేను నిన్ను
అంతా ట్యూన్ చేస్తాను, చదివిస్తాను, కోచింగ్ పంపిస్తాను, అన్నీ చేస్తాను. కానీ నాకు కావాల్సింది డిసిప్లిన్ అని ఎప్పుడు అంటూ ఉండేవాడిని. అలాగే డిగ్రీ వరకు చదివిచ్చాను. డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో అయిపోయాడు. ఫస్ట్ టైమ్, సెకండ్ టైము ఎగ్జామ్స్ అయిపోయినాయి. స్టడీస్‌లో బ్యాక్ టు ఉండేవాడనా తను? పర్లేదు యావరేజ్‌గా ఉండేవాడు. అయితే మీరు అట్లా ఉన్నప్పుడు తిట్టడం గాని, కొట్టడం గాని ఏమైనా చేస్తూ ఉండేవారా? ఎప్పుడు ఏమి లేదు. ఆ! నేనెప్పుడు రివ్యూ చేస్తా. ఒక కానీ ఇది చైల్డ్‌ని రివ్యూ చేస్తా. మనకెట్లా ఉందంటే మ్యామ్ టీచర్స్ మైండ్ సెట్‌లో ఆ! కొట్టనోడు ఎవరు బాగుపడరు అంటూ ఉంటారు మ్యామ్. అది కరెక్టా? నేనెప్పుడు నా లైఫ్ టైమ్‌లో ఏ టీచర్‌తోనూ ఒక్క మాట అనిపించుకోలేదు. ఒక్కసారి దెబ్బ తినలేదు. ఆ! బట్ ఐ యామ్ సక్సెస్‌ఫుల్. వై నాట్? అంటే మనం ఏమనుకుంటున్నామంటే కొట్టడం అనేది చాలా ఇంపార్టెంటు. అనుకుంటాం. అప్పుడే పిల్లలు డిసిప్లిన్‌గా ఉంటారు. డిసిప్లిన్‌గా ఉంటారు అని చెప్పి మనం నేర్చుకుంటారు. అనుకుంటున్నాం. కానీ పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యే విధానంలో ఇప్పుడు అవును. కొంతమంది తల్లులు చూడండి కళ్ళింత లావు చేసి చూసేస్తారు వాళ్ళ మీద. అవును. ఈజ్ ఇట్ దట్ రిక్వైర్డ్? తల్లిదండ్రులు పిల్లలకి జన్మిస్తారు. పిల్లలకి ఏమి ఇవ్వాలి తల్లిదండ్రులు? మీరు ప్రేమగా చూడండి. కరెక్ట్. బాధ్యతని ఫీల్ అవ్వండి. బాధ్యతని. రెస్పాన్సిబిలిటీ. మనమేదో మొబైల్ వేసి కూర్చుని నువ్వు బాధ్యత ఫీల్ అవ్వకుండా నీకు మూడొచ్చినప్పుడు ఆడినొచ్చి చదువుకోమన్నావు అనుకో వాడెందుకు చదువుకోవాలి? మా చిన్నప్పుడు మేము స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆడుకునేవాళ్ళం, స్నానం చేసేవాళ్ళం. అమ్మా నాన్నగారు బిజీగా ఉన్నా మా నానమ్మ గారు 6 తనకేం చదువు లేదు. నానమ్మ కూర్చునేది, రండి చదువుకుందరు గాని. మా నలుగురితో పాటు మా ఇంట్లో ఒక ఆర్ఫన్ బాయ్ ఉండేవాడు. వాడు కూడా వచ్చి కూర్చున్నాడు. హీఈస్ ఎ జమ్ ఇన్ మ్యాథమెటిక్ టేబుల్స్. జమ్. మా బ్రదర్ అయితే మ్యాథ్స్ చేస్తూ అరేయ్ 9 8 ఎంతరా అంటే వాడు చెప్పేవాడు. అంత జమ్ వాడు. కానీ వాడికి ఆపర్చునిటీ లేదు. సో వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఇన్ లైఫ్ ఈజ్ ఆపర్చునిటీ. సో క్రియేట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన స్ట్రీట్ చైల్డ్‌కి నేను చేసింది ఏంటంటే ఫస్ట్ టైం వాడు త్రూ అవ్వల కానిస్టేబుల్ ఎగ్జామ్. సెకండ్ టైం త్రూ అవ్వల. నేను మరి అడిగేదాన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి నాన్న ఏంటి అని చెప్పేవాడు కాదు. ఓకే ఐ యూజ్డ్ టు లీవ్ ఇట్. డిసప్పాయింట్ అయ్యాడు బాగా. థర్డ్ టైం అపియర్ అయ్యేటప్పుడు సెకండ్ టైం అయిపోయాక నేను అన్నాను నాకిప్పుడు మార్క్స్ చూపించాలి 2 సార్లు. తర్వాత నువ్వు నాకు అంతా ఓపెన్‌గా చెప్పు. సో ఐ విల్ గైడ్ యూ. వాడు ఎప్పుడు చూసినా కూడా మ్యాథ్స్ చేస్తూ ఉండేవాడు. సో వాట్ ఐ ఫౌండ్ ఔట్ ఈ మార్క్స్‌లో వీటిలో వాడే చెప్పాడు. అమ్మా నాకు మ్యాథ్స్ డెఫినెట్‌గా 90% టు 98, 100% వచ్చేస్తుంది. ఫుల్ కాన్ఫిడెన్స్. మరి నీకు ఎక్కడ వీక్ రానా అంటే ఇంగ్లీష్. ఓకే ఇంగ్లీష్‌లో ఎంత అంటే డెఫినెట్‌గా ఫెయిల్ అయిపోయి ఉంటా నేను. వాడే చెప్తున్నాడు. ముందే 20% కంటే తక్కువే వస్తుంది నాకు అన్నాడు. ఓకే. దెన్ ఇంక నువ్వు మ్యాథ్స్ చేయడం వచ్చు కాబట్టి పక్కన పెట్టి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వు. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు పుష్ అవర్ చిల్డ్రన్. ఎక్కడ వీక్‌గా ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసి పిల్లల్ని చేయాలి. తర్వాత పిల్లలకి ఒక్కోళ్ళకి ఒక్కో రకమైన ఐక్యూ ఉంటుంది. అవును. సో ఆ ఐక్యూ లెవెల్‌లో పిల్లల్ని మనం తీసుకెళ్ళాలి. రేపు పక్కింటి ఆడు చూడరా పొద్దున్న లేసి 4 గంటల నుంచి చదువుతున్నాడు. నువ్వేం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు 6కి లేచావు అంటారు. కొంతమందికి ఒకసారి చదివితేనే వచ్చేస్తాయి. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్ రోజుల్లో కూడా నేను 8:00కి నిద్రపోయేదాన్ని. అందరు నైట్ అవుట్లు చేసేవారు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు నైట్ అవుట్లు చేస్తారని. మనం గనక రెగ్యులర్‌గా చదువుతూ ఉంటే నైట్ అవుట్లు చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ ముందు చదువుకుంటే కావాల్సి వస్తుంది. ఎగ్జామ్స్ ముందే మనం అలర్ట్ అయ్యామనుకో అవును. డెఫినెట్‌గా మనం ఆ సిలబస్ పూర్తి చేసుకోవాలి. అవి పూర్తి చేయలేము. ఆ కంగారు వచ్చేస్తది. దాంతో పాటు ఇక కోచింగ్ మెటీరియల్‌కి వెళ్ళిపోతారు. ఇన్వెస్ట్‌మెంట్. కానీ ఎప్పటికప్పుడు చదువుకుంటే ఈజీ అవుతుంది అంటూ ఉంటారు మ్యామ్. మీరు అది బాగా ఫాలో అంటున్నారు. బాగా ఫాలో అయ్యేదాన్ని నేను. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడైతే టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్‌లీ. అయినా ఆ రోజుల్లో మాకు టెక్స్ట్ బుక్స్ 1, 2 తప్ప లేవు. అవి కాస్ట్‌లీ అని చెప్పి లైబ్రరీకెళ్ళి మాకు ఐడీ కార్డ్ ఉంటే చాలు ఆంధ్ర యూనివర్సిటీలో. ఎళ్లి రోజు చదువుకుని 7:30కి మళ్ళీ యూనివర్సిటీ బస్‌లో తిరిగొచ్చి డిన్నర్ చేసి పడుకునేదాన్ని. సో అంత కష్టపడి చదువుకుని పైకొచ్చా. అంటే అంతేగాని గోల్డెన్ స్పూన్‌తో ఎవరు రారసలకి. కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ దేర్ ఇస్ ఎ హార్డ్ వర్క్. దేర్ ఇస్ నో Definitely. సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కరెక్ట్ మ్యామ్. కానీ అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అదర్ యాక్టివిటీస్‌లో కూడా పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ కదా మ్యామ్. చాలా. ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద చైల్డ్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. లిటరల్‌గా గాని, ఇప్పుడు కల్చరల్‌గా చిన్నప్పుడు గాని. ఉంది. ఇప్పుడు మనకుంది స్కూల్స్‌లో. అవును. డ్రాయింగ్ క్లాస్ అంటారు. టీచరు క్లాస్ రూమ్‌లో టేబుల్, చైరు ఇచ్చి ఇక్కడ కూర్చొని ఎయ్యండి డ్రాయింగ్ అంటారు. మేం చదువుకున్న రోజుల్లో మా స్కూల్ వాసవి విద్యాలయంలో
మీరు డ్రాయింగ్ వేసురండి అని మీ ఇష్టం వచ్చిన చోట కూర్చోండి అనేవారు. అప్పుడు ఏం వేసేవాళ్ళం మేము? విజయవాడలో ఉన్న కొండలు, అప్పట్లో బ్రౌండ్గా ఉండేవి కొండలు, ఎందుకంటే దాని మీద మొక్కలు లేవు. అట్లా మాకు కనిపించిన మొక్కలు, లేదా జున్నగడ్డి పండుతా ఉండేది, లేకపోతే కొన్ని అరటి తోటలు ఉండేవి, వాటిలో వెళ్ళి కూర్చుని అవి వేసేవాళ్ళం. సో నేచర్ గురించి వేయడం అనేది వస్తుంది అప్పుడు. ఇప్పుడేంటి, క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి యు ఆర్ ఆస్కింగ్ ద స్టూడెంట్స్ టు ఇమాజిన్ ఇట్. మాకు అట్లాగే హేమలత అలవణం గారు, గుర్రం జాషువా గారు అమ్మాయి, మా మేనత్త, తను టీచరు. తను ప్రతి సాటర్డే మాకు ఇన్నోవేటివ్గా ఉండేది, క్రియేటివ్గా ఒక క్యాలెండర్ తెచ్చిపెట్టేవారు, ఏదో ఒక క్యాలెండర్లో ఒక బొమ్మ ఏదైనా సీనిక్గా ఉండేది, అది తెచ్చి పెట్టి దీని గురించి ఇప్పుడు మీరు ఒక కవిత రాయండి, మీ ఇష్టం, మీరు దాని గురించి కథ రాయండి, ఏదో ఒకటి రాయండి అనేవారు. థింకింగ్ స్కిల్స్. సాయి చంద్ అని, ఇప్పుడు త్రిపురనేని సాయి చంద్ ఫిల్మ్ యాక్టర్గా కూడా చేస్తూ ఉంటాడు, డైరెక్షన్స్ అవి కూడా ఇస్తూ ఉంటాడు. తను మాతో పాటు మాకు జూనియర్, తను చదువుకున్నాడు. తను ఎప్పుడు కూడా పొయిటిక్గా రాసేవాడు, ఎప్పుడు పద్యం రాసేవాడు దాని గురించి, నేను కథలాగా రాసేదాన్ని. సో తనకు అప్పటి నుంచే స్కిల్స్ ఉన్నాయి రాయడంలో. అలాగే ఇంకొకరు రాయలేరు కానీ చాలా బాగా పాడేవారు, ఒక పాటలాగా కట్టి. అంటే మనలో ఉన్న ఇన్హెరెంట్ టాలెంట్ని బయటికి తీసుకురావడం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు ఎన్ని స్కూల్స్లో ఎన్ని లక్షల ఫీజు కట్టనివ్వండి, మన ఇన్హెరెంట్ టాలెంట్ పిల్లల్లో ఉన్నది బయటికి తీసుకొస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. చదువు ఒక్కటే మార్గం కాదు కదా. చదువు అంటే మనం స్కూలుకు వెళ్ళి అక్కడ కూర్చుని నేర్చుకునేది ఒకటే చదువు కాదు. నీకు స్కిల్ ఉండాలి, నీకు నాలెడ్జ్ ఉండాలి, నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఎప్పుడు 4 C's చెప్తానమ్మా. ఏంటంటే ఫస్ట్ది అసలు క్లారిటీ ఉండాలి, మనం ఏం చేస్తున్నాం, మన లైఫ్ ఏంటి అనేది క్లారిటీ లేదనుకో. ఇప్పుడు చూడండి, బీటెక్ చదువుతున్న పిల్లలు, నాన్న ఏం చదువుతున్నావు చెప్తాడు, బీటెక్ 3rd year. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఏమో తెలియదండి, అంతే. ఇది కూడా మా పేరెంట్స్ అలా చెప్తా విన్నానా అంటే, మా పేరెంట్స్ చదవమని చేర్చారండి, నేను వెళ్తున్నాను. నో, ఇట్ షుడ్ నాట్. చైల్డ్ షుడ్ నో దాట్ వాట్ దే ఆర్ గోయింగ్ టు బికమ్. కానీ పేరెంట్స్ మ్యామ్ మీకు తెలియదు, అది కాదు చెప్పించి ఇదే నీ లైఫ్ లో బాగుంటుంది అని అంటూ ఉంటారు కదా మ్యామ్. అదే చెప్తున్నా, ఇది ఆలోచించే పేరెంట్స్ ఫోర్సిబుల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది. అది కూడా ఎవరు చూడండి, స్ట్రీమ్స్ ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్, మెడిసిన్, చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, చాలా ఉన్నాయి అసలుకి, చాలా అసలుకి. ఇంటీరియర్ డిజైనింగ్ అని చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో మన క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ కి సంబంధించింది విజువల్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, సినిమాటిక్ దాని మీద ఉన్నాయి, ఎన్నున్నాయి. వీటన్నిటి మీద ఎందుకు కోర్సెస్కి వెళ్ళాం మనం? దాని లైఫ్ ఉండదు నీకు. రేపు పొద్దున్న పిల్లలు ఎవరేస్తారు ఏంటి చేసుకుంటూ కూర్చుంటే. ఇంజనీర్ అయితే వేరు కదరా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మన పేరెంట్స్ అవుట్లుక్ లో మార్పు రావాలి. దానికంటే ముందు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ థాట్ ప్రాసెస్ లో మార్పు రావాలి. దీనికంటే ముందు మన ప్రభుత్వాలు ఆలోచించే దాంట్లో మార్పు రావాలి. అవును మ్యామ్, నేను అదే అంటూ ఉంటాను మ్యామ్. ఇంజనీరింగ్ కానీ డిగ్రీ చేస్తే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఇంటర్న్షిప్, ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఇంటర్న్షిప్ కనుక మీరు చేసి ఉంటే ఇండియాలో కాదు ఎక్కడ కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. ఏమి లేకోకుండా అయిన వెంటనే మాస్టర్ చేసేస్తాను, నాకు వెంటనే జాబ్ రావాలి ఎందుకు ఇస్తారు మ్యామ్? అంటే అవసరం కంపెనీ లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, ఎందుకంటే మా కజిన్ MBA చేసింది ఒక 15-20-25 years బ్యాక్ ఏలూరులో, సిఆర్ రెడ్డిలో చేసినప్పుడు. తను వచ్చి ఎంతసేపటికి ఇంటర్వ్యూలకు వెళ్తుంది. మేమిద్దరం కలిసి ఈవినింగ్ వాకింగ్ చేసేవాళ్ళం. జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తుంది. ఏ నాన్న ఏమైందిరా అంటే, రాలేదక్క అనేది. అంటే ఎందుకురా, డాడీకి NGO ఉంది కదా చక్క అందులో చేసుకో అంటే, లేదు మాకు వస్తున్నారు, ఇప్పుడు ఎక్కడ రావట్లేదు నీకు అన్నా నేను. అంటే మాకేమో చదువుకునే రోజుల్లో నీకు జాబు స్టార్టింగ్ 25-30 వస్తున్నారు, 25-30,000 per month శాలరీ వస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు 7-8 మ్యాక్సిమం 10 చెప్తున్నారు. అందుకని నో చెప్పి వచ్చేస్తున్నాను అంది. అంటే నేనన్నాను, నీకు అక్కడ మనీ కంటే కూడా ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ జాబ్లో 10కి జాయిన్ అయ్యావు అనుకో, లేదా 7కి జాయిన్ అయ్యావు, నెక్స్ట్ జాబ్కి నువ్వు వెళ్ళేటప్పటికి నీకు ఈ ఎక్స్పీరియన్స్ కౌంట్ అవుతుంది. అవును. ఇప్పుడు నేను చూస్తున్న యువత ఏంటంటే, వాళ్ళు ఒక స్కేల్ పెట్టుకుంటున్నారు. ఆ స్కేల్ జాబ్ వచ్చే వరకు ఎక్కడ జాయిన్ అవ్వట్లా. అవ్వకపోబట్టి ఎక్కడ జాబ్కి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పే స్కేల్ అంటున్నారు. పే స్కేల్
పే స్కేల్ ఎంత ఉండాలి అనుకుంటున్నారు. సో అది వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. అప్పుడేమవుద్ది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుందా? ఉండదు. 1 year అయ్యేసరికి యు ఆర్ అవుట్డేటెడ్. కరెక్ట్. ఎప్పుడన్నా చిన్న కంపెనీస్‌తో బంద్ చేస్తే బాగా నలుగుతారు. అసలు ఏంటి? ఎలా రన్ అవుతుంది? ఏం నేర్చుకుంటున్నారు? ఎలా ఉంది మార్కెట్ ఏంటి? అప్పుడు పెద్ద కంపెనీస్ టార్గెట్ చేయరు, తప్పులేదు. అది స్టార్టింగే పెద్ద కంపెనీ కావాలంటే కష్టం. ఇప్పుడు నేనుంది, నాది 77లో నాది ఎంఏ అయిపోయింది. ఓకే మ్యామ్. 77 జూలై, ఆగస్టులో నా రిజల్ట్స్ వచ్చినాయి. 77 నవంబర్లో టైడల్ వేవ్ వచ్చింది మనకి ఇక్కడ దివిసీమలో. చాలా మంది కెలామిటీ చనిపోయారు కూడా. అయితే ఆ టైంలో నా ఎంఏ సోషల్ వర్క్ అనేది ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. యూటిలైజ్ చేసుకున్నారు మంచిగా. ఇమ్మీడియట్గా నేను ఎన్జిఓ సెక్టార్లో అలా వర్క్ చేయగలిగిన వాళ్ళు ఎవరు? అప్పుడు విజయవాడలో ఉన్న బెంచ్ సర్కిలే ఇక లాస్ట్ పాయింట్ ఎంట్రీకి. మిగతాదంతా కూడా ఈ సైక్లోన్ వలన డిజాస్టర్ అయిపోయింది. సో అప్పుడు మా సంస్థ దగ్గర ఉండేవారు చాలా మంది డోనార్స్ అదొచ్చి. సో వాళ్ళ దగ్గర నుంచి నాకు ఇచ్చింది ఎంత? 250 రూపాయలు. 250 రూపీస్కి పర్ మంత్ నేను శాలరీకి పనిచేశాను. కానీ నాకు ఆ నాలెడ్జి, ఆ స్కిల్స్ డైరెక్ట్గా డోనార్స్ దగ్గర నుంచి వాళ్ళు ప్రపోజల్స్ చెప్తూ ఉంటే నేను రాసేదాన్ని. నేను పవర్ లేదు అప్పుడు, ఎలక్ట్రిసిటీ అంతా కట్ అయిపోయింది, ఏమీ లేదు. పొద్దున పూట కూర్చొని రాస్తే ఫ్యాక్స్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫ్యాక్స్ ఇచ్చేవాళ్ళం. సో అలాంటి సిచ్యుయేషన్లో గుడ్ హ్యాండ్ రైటింగు, వాళ్ళు చెప్పింది నేర్చుకోవడం, వాళ్ళు చెప్పింది రాయడం, ఎక్కడైనా డౌట్ వస్తే వాళ్ళు అడిగే విధాన్ని నేను. వాళ్ళు అనేవారు, నీకు ఎక్కడైనా ఇది అప్లికబుల్ కాదు మీ ఇండియాకి అనుకుంటే జస్ట్ ఆస్క్ మీ అనేవారు. సో ఆ ఇంటరాక్షన్ అనే దాంతో అసలు వాళ్ళు ఏ యాంగిల్లో చూస్తారు ఒక ప్రపోజల్ని అనేది నాకు అర్థమైపోయింది. సమాజంలో అప్పుడున్న పరిస్థితి కావాల్సింది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో నేను కొన్ని బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఉన్నాను, యూనివర్సిటీస్లో. వాళ్ళకి నేను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్కి ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాని మీద కోర్స్ పెట్టండి. వెదర్ ఇట్ క్యాన్ బి ఎ సర్టిఫికేట్ ఆర్ ఎ డిప్లొమా ఆర్ ఏ పీజీ కోర్స్ పెడితే గనక జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే, ఎంఏ సోషల్ వర్క్ అవ్వచ్చు, సోషియాలజీ అవ్వచ్చు, సైకాలజీ అవ్వచ్చు, ఇట్లా పెట్టండి అంటే ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలు పెట్టలా. ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్లో నేను ఇది పెట్టమంటే, స్పెషలైజేషన్ పెట్టమంటే వాళ్ళు అన్నారు, ఫ్యాకల్టీ ఎవరు దొరుకుతారండి? నేను ఫ్యాకల్టీ యూ హైర్ దెమ్ అనే కాంట్రాక్చువల్ బేసిస్, వచ్చి ఆ క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఏదో కార్పొరేట్లో పనిచేసేవాళ్ళు. సర్టిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి మోటివేషన్ బాగుండేది కదా మ్యామ్. సో మనం ఎలా చూస్తున్నామంటే, మనకున్న ఫ్యాకల్టీకి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి, అదే పరిధిలో మనం వీళ్ళకి సిలబస్లు పెట్టాలని ఉన్నాం. కాదు, సిలబస్ షుడ్ బి ఆల్వేస్ అప్డేటెడ్ ఫర్ ఎవ్రీ 2 years. ఇప్పుడు 10 ఏళ్ళైనా సిలబస్లు అప్డేట్ అవ్వట్లే. అదే సిలబస్ ఉంటుంది, అదే సిలబస్, అదే అవుట్డేటెడ్గా ఉంటారు. నేను చెప్తున్నాను యాజ్ ఎ ప్రాక్టీషనరు, వాట్ the universities are producing with MA social work, they are not at all fit to work with the NGOs. ఎందుకంటే they don't have the skills and knowledge to work in our institutions. సిమిలర్లీ మ్యామ్, మనం చదువుకున్నది ఒకటి, బయట వర్కింగ్ ఇంకొకటిలా ఉంటుంది మ్యామ్. ఈ రోజుల్లో చదివేది ఒకటి, అవును, కానీ పనిచేసే ఫీల్డ్ ఏమో ఇంకోటి ఉంటుంది మ్యామ్. రెండింటికి సింక్ ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం వీటిలో ఒక డిసిప్లైన్, వర్క్ ఎఫిషియన్సీ, సిస్టమేటిక్ నేర్చుకుంటూ ఉంటాం. అంతే, ట్రైనింగ్ ఇస్తున్నారు మళ్ళీ. అవును. ఇప్పుడు నేను యాప్కాప్కి వెళ్ళాను, ఎక్కువ మంది ఫీమేల్ యంగ్ ఇక్కడ విజయవాడ దగ్గర కదా, వెళ్తే ఎక్కువ మంది యంగ్ ఆడపిల్లలు బీటెక్. నేను అడిగా, ఏంటి బీటెక్ వాళ్ళని తీసుకుని బ్యాంకింగ్ రంగంలో ఒకటి తీసుకున్నారు అంటే, ఇప్పుడంతా కంప్యూటరైజ్ అయింది ఒకటి. రెండోది, సిన్సియర్గా నేర్చుకుని ట్రైనింగ్ అయ్యేవాళ్ళు, అది కావాలి. ఇంటర్వ్యూలో లెర్నింగ్ స్కిల్స్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యాటిట్యూడ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. దట్స్ వాట్ దే సీ ఇట్. తర్వాత హౌ బెస్ట్ దే ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ టు ద గ్రౌండ్ ది బ్యాంకింగ్ సెక్టార్. సో ఏ సెక్టార్లో సెలెక్ట్ చేసుకుంటే ఆ సెక్టార్లో వాళ్ళని అడుగుతారు. అవును. సిమిలర్లీ గ్లోబల్ ఎక్స్పోజర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా మ్యామ్. చాలా ఇంపార్టెంట్. అంటే మేము చదువుకున్న రోజుల్లోనమ్మా గ్లోబల్ ఎక్స్పోజర్కి ఇంటర్నెట్ లేదు, టీవీలు లేవు, ఇవేమీ లేవు మాకు. వైఫై ఉండేది కాదు కదా, ఏమీ లేదు. ఫోను ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది మా ఇంట్లో. ఊరు మొత్తానికి మాకే ఉండేది, ఎవరికి. చాలా ఊళ్ళల్లో ఫోన్ కూడా లేదు. వాళ్ళు పక్క ఊళ్ళకి వచ్చి పోస్ట్ ఆఫీస్లో ఫోన్ చేసుకునేవారు. ట్రంక్ కాల్ అనేవారు వాళ్ళ రోజు.
పీపీ పెట్టేవారు. సో వాళ్ళకి ట్రంకాలు వచ్చింది అంటే మేము వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తే ఆ తర్వాత దే షుడ్ వెయిట్ ఫర్ ద కాల్ ఓకే. వచ్చేది. అట్లాగే రేడియో, నేను చూసిన రేడియో ఒక ఇంత పెద్ద ఒక డబ్బాలాగా ఉండేది, దానికి ఏరియల్ కట్టేవారు. ఆ తర్వాత ట్రాన్సిస్టర్స్ వచ్చినాయి, డిఫరెంట్ సైజెస్ లో ట్రాన్సిస్టర్స్ వచ్చినాయి. ఓకే. సో మేము చూసింది ఇది ఎదిగే టైంలో. కానీ ఇప్పటికి మేము మా అమ్మాయి, మా అబ్బాయి విజయవాడలో ఇదే ఏ ప్లేస్ అయితే ఆ ప్లేస్. ఎక్కడితో చాలులే బయటికెళ్తే బతకలేరు. వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మళ్ళీ నాకు భయమేస్తూ ఉంటుంది నాన్న. వద్దులే మా అమ్మాయిని, మా అబ్బాయిని ఇక్కడే పెట్టుకుంటాను. కళ్ళ ముందే ఉంటారు. మాకు హ్యాపీగా చాలా అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకేమో వెళ్ళాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకా మార్కెట్ చాలా పెద్దగా ఉంది. వాళ్ళతోని కాంపీట్ చేయాలనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడ మిస్టేక్ మ్యామ్ ఇది? సొసైటీయా? పేరెంట్సా? టీచర్సా? ఇదమ్మా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి పిల్లల్ని మనం ఒక కాలేజీలకి వీటికి పంపిస్తున్నాం, అవును. చదివిస్తున్నాం. సో ఆ పీర్ ప్రెషర్ ఉంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఆ ఎగ్జామ్స్ రాస్తున్నాను, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయబోతున్నాను, ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాను, ఫర్దర్ కోర్స్కి వెళ్తున్నాను అని చెప్తారు. అవును. సో మైండ్ ఒక ట్రాక్ లో వెళ్ళిపోతూ ఉంటుంది మ్యామ్. ఆ పీర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది, అవునవును. చాలా అసలు పీర్ ఇన్ఫ్లుయెన్స్. అవును. అది ఇంట్లో ఒకసారి చెప్తారు, ఒకసారి చెప్పరు, భయపడి. అవును. ఎందుకంటే నీకు అంత ఫ్రెండ్స్ అవసరమా, దీన్ని నెగిటివ్ లో తీసుకుంటారు మనం. అవును. రెండో పక్కన పేరెంట్స్ చూసేది ఏంటంటే, మేబీ వన్ ఈజ్ ఫైనాన్షియల్ మ్యాటర్. అవును మ్యామ్. డెఫినెట్ గా ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది పేరెంట్స్ బేర్ చేయాలి కాబట్టి మేజర్ వాళ్ళు రోల్. చూసుకుంటారు. కరెక్ట్. రెండోది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే మా దగ్గరికి ఇంటర్న్స్ గా వస్తారు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ నుంచి, హార్వర్డ్ నుంచి, ఓ అండ్ డిఫరెంట్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినప్పుడు ఇండియాకి వస్తారు మ్యామ్, విజయవాడకి. విజయవాడకు వస్తారు. వాసవ్య మహిళ మండలి. ఓ అట్లాగే మేము ఇప్పుడు పనిచేసే కొన్ని ట్రైబల్ ఏరియాల్లో అరకు, పాడేరు, వీటన్నిటికి కూడా వచ్చి వాళ్ళు రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతారు, హౌ అబౌట్ సేఫ్టీ. మేము చెప్తాం ఇలా ఇలా ఉంటుంది, మీరు ఇక్కడ ఉందరు కానీ మా వాళ్ళు మీతో పాటు వస్తారు, ట్రాన్స్లేషన్ చేస్తారు. ఇవన్నీ ఇందాక మీరు అడిగిన దాంట్లో మన పేరెంట్సా టీచర్సా, కరెక్ట్ మ్యామ్. వీటికన్నిటికంటే ముందు పీర్స్. మనం అది మర్చిపోతున్నాం. పీర్స్ ఒక ఏజ్ వచ్చేసరికి పీర్స్. ఆ పీర్ ప్రెషర్ తో పిల్లలు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో తప్పులేదు. కానీ సెకండ్ సైడ్ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అని కూడా పిల్లలు ఆలోచించాలి. అర్థం చేసుకుని ఆలోచించుకుంటే బాగుంటది మ్యామ్. బాగుంటది. లేదు మా పేరెంట్స్ చదివించారు వాళ్ళు ఎంతే అని ఇప్పుడు కూడా కిడ్స్ లో కూడా ఒక నెగటివిటీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మ్యామ్. అవును, కంపారిజన్ ఎస్పెషల్లీ చాలా కంపారిజన్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూడా ఒక స్థాయికి వచ్చే వరకేమో కంపేర్ చేస్తున్నారు. అవును. రే పక్కింటి వాడు ఇలా అయిపోయాడు, లేకపోతే మా చుట్టాలు అలా అయ్యారా, నువ్వు కూడా చదవాలి అంటారు. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అంత ఉండదు. కరెక్ట్ మ్యామ్. పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిపోగానే జాబ్లోకి వెళ్ళాలి అనే అభిప్రాయంతో తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళు లోన్లు ఏమైనా తీసుకుంటే వాటిని కట్టుకోవాలి అని. అవును. పిల్లలు దాన్ని అర్థం చేసుకోవట్లేదు అసలుకి. ఇంకొకటి, ఆర్ దే సూటబుల్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ ఫర్ ద జాబ్ మార్కెట్? ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇస్తున్నాయా? జాబ్ మార్కెట్ కావాల్సినవి. కరెక్ట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లలు ప్రాజెక్ట్లని చేస్తున్నారు కానీ సీరియస్నెస్ లేదు. ఏదో ప్రాజెక్ట్ చేయాలి కాబట్టి ఒకటి చేసేసి పాస్ అయిపోతే బెటర్ అంతే. కానీ మన ఎకడమిక్ ఇన్స్టిట్యూషన్స్ లో నా ఉద్దేశంలో థియరీకి ప్రాక్టికల్కి రెండు కూడా ఈక్వల్ టైం పెట్టండి. పెడితే గనక ఇప్పుడు 50% ఆఫ్ టైం థియరీ, 50% ఆఫ్ టైం ప్రాక్టికల్కి పెట్టి పిల్లల్లో మోర్ ఆఫ్ ఇన్నోవేటివ్ నేచరు, క్రియేటివ్ నేచరు వాళ్ళల్లో అది ఉన్నదాన్ని బయటికి తీయండి. ఇప్పుడు ఏమవుతుంది, మనకి గైడ్కి నాలెడ్జ్ లేదు కదా. అవును. పిల్లలు ఈ ప్రాజెక్ట్ చేస్తుంటే గైడ్ వద్దంటున్నారు. మరి వాళ్ళ దగ్గర లేనప్పుడు వీళ్ళకి నేర్చుకున్నారు. అది అందుకని ఏం చేస్తున్నారంటే స్పెసిఫిక్ గా కొన్ని సబ్జెక్ట్స్ అని పెట్టేసేసి ప్రాజెక్టులు కానీ అవే చేయమంటున్నారు. సో గైడ్స్ కి మనం లెక్చరర్స్ కి రిఫ్రెషర్ కోర్సెస్ ఉండాలి. తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఈ రిఫ్రెషర్ లో ఒక ఎగ్జామ్ పెట్టి పాస్ అవ్వాలి. టీచర్స్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏపీహెచ్ఆర్డిఐ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ దానికి ట్రైనింగ్స్ ఇవ్వడానికి వెళ్తా. జెండర్ సెన్సిటైజేషన్ కానీ జెండర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద నేను జనరల్గా అడుగుతా. ఎందుకంటే నేను మై ఏజ్ ఇస్ 70 years. ఐ క్యారీ మై ఓన్ ల్యాప్టాప్ అండ్ ఐ డూ ఆల్ మై వర్క్ ఆన్ మై ల్యాప్టాప్. నో అసిస్టెన్స్ సార్, నథింగ్. పిపిటీస్ కూడా చేస్తుంటారు అన్ని చేస్తాను నేను. సో ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఏజ్ ఎంత ఉంటుంది, రఫ్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 30 to
55 అలా కూడా వస్తారు ఎంప్లాయీస్. సో ఎంతమందికి మీలో కంప్యూటర్ వచ్చు? రీసెంట్ గా జరిగింది ఒక 35 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇస్తే దానిలో వాళ్ళకి కంప్యూటర్ ఎంతమందికి వస్తే చెయ్యెత్తిన వాళ్ళు 3. రోజు చేసేవాళ్ళు మనకంతా ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది కదా, అవును మ్యామ్. ఒకళ్ళే. మిగతా అందరూ కూడా దే డిపెండ్ టు హ్యావ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్. మా ఆర్గనైజేషన్ వాసవ మేళామంలో వీ డోంట్ హ్యావ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఎవ్రీ పర్సన్ వర్కింగ్ విత్ us షుడ్ హ్యావ్ ఏ కంప్యూటర్ నాలెడ్జ్. నైస్ ఇనిషియేటివ్ మ్యామ్. ఎందుకు చెప్తానంటే మనం చేసుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. పాయింట్స్ రాసుకోవడం, బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటాము. కరెక్ట్ మ్యామ్. వెనెవర్ వీ హ్యావ్ టైమ్ వీ విల్ ఎక్స్పాండ్ ఇట్ కరెక్ట్. టు ద సూటబుల్ ప్లాట్ఫామ్. కరెక్ట్ మ్యామ్. సో అది లేకుండా మనం ఊరికే పిల్లలకి చదువు 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 అంటున్నాం. దీనిలో ఎంతమంది చూడండి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇందాక మీకు 4 C's అని చెప్పా. ఒకటి క్లారిటీ, రెండోది కమ్యూనికేషను, మూడోది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లేకుండా నువ్వు వెళ్ళి మాట్లాడంటే ఏం మాట్లాడతారు? అవునా. ఇంటర్వ్యూలు ఏం ఫేస్ చేస్తారు? సబ్జెక్ట్ ఉంటుంది బట్ ప్రజెంటేషన్ రావాలి కదా మ్యామ్. రాదు. తర్వాత మనం మాట్లాడే దాంట్లో స్పష్టత ఉండాలి. వెన్ యూ డోంట్ స్పీక్ విత్ క్లియర్గా మెసేజ్ వెళ్ళాలి. లేకపోతే నీ దగ్గర ఎంత స్టఫ్ ఉన్నా కూడా ఆ మెసేజ్ వెళ్ళదు. అట్లాగే ఏ కెరీర్ నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు, ఇక్కడ మాత్రం నేను స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఒకటి, స్టూడెంట్సే కాదు ఫర్ ఎనీబడి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉండాలి లైఫ్ లో. అవునా. ఈ రోజుల్లో కూడా ఎవరు ఒక ఇన్కమ్ రెండు ఇన్కమ్ తో ఉండలేదు మ్యామ్. 3, అవును. 4, 5 మల్టిపుల్ వేస్ చూసుకుంటూ ఉన్నారు ఇన్నోవేటివ్ గా. అవును. అది ఫెయిల్ అవ్వని హిట్ అవ్వని బట్ మనం ప్రయత్నం మనం చేద్దాం. బట్ దాని నుంచి ఇన్కమ్ చూసుకుంటూ ఉన్నారు మ్యామ్. అది వెరీ గ్రేట్ థింగ్ మ్యామ్ ఈ రోజు. ఎందుకంటే వైడ్ రేంజ్ లోకి వెళ్ళాలి అని. ఎందుకంటే ఒకటి క్లిక్ అవ్వకపోయినా సడన్ గా ఏదన్నా ఏదో వచ్చినా రెండో దానిలో సర్వైవల్ ఉంటుంది అని బ్యాకప్ ఉండాలి. కరెక్ట్ మ్యామ్. పాతకాలంలో ఏంటంటే ఒకటి పట్టుకుని అదే పట్టుకుని చేసేవారు, కానీ ఇప్పుడు అందరూ కూడా వైడ్ గా వెళ్ళిపోతున్నారు. మ్యామ్ యాజ్ ఏ మీ ఎన్జిఓగా మీరు గవర్నమెంట్ చేయలేనిది ఏంటి, మీరు చేసి చూపించింది ఏంటి మ్యామ్? ఇక్కడ నేను ఒకటి చెప్తాను, వెరీ క్లియర్ గా నేను చెప్పేది. గవర్నమెంట్ లో ఏది చెయ్యాలన్నా కూడా దానికి ఒక ప్రొసీజరు, ఇవాళ తీసుకుందాము అనుకునే ఒక ప్లాన్ నిర్ణయం గాని అది ఇంప్లిమెంట్ అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంప్లిమెంటేషన్కి వచ్చేసి టైం టేకింగ్ ప్రాసెస్, చాలా టైం టేకింగ్. ఎందుకంటే నేను కొన్నిసార్లు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చెప్తూ ఉంటా, మీరు ఇచ్చేయండి అంటే, మేడం మనం ఎన్జిఓలో మీరు చేసినట్టు కాదు మేడం, మా దగ్గర అంతా బ్యూరోక్రాటిక్ ప్రొసీజర్లో వెళ్ళాలి ఫైలు. హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు టేక్ ద ఫైల్, అదొకటి చాలా ఇంపార్టెంట్. రెండోది థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్స్. రొటీన్ గా ఉన్నదే చేయడం, థింక్ అవుట్ ఆఫ్ బాక్స్ సొల్యూషన్కి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే గనక వీఆర్ అవుట్ డేటెడ్. అది మాత్రం నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడుంది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చూద్దాం, గూగుల్ డేటా ఇది తీసుకొస్తున్నారు సెంటర్ని, ఏఐ కావాలంటున్నారు. డిడ్ వీ ప్రిపేర్డ్ అవర్ కాలేజెస్ టు హ్యావ్ ద ఏఐ కోర్సెస్ for all the students? I'm telling for all the students. Correct ma'am. And for all the employees, government employees, ఎంత మంది ఏఐ టూల్స్ వాడుతున్నారు ఇప్పుడు? అప్స్కిల్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎలెక్ట్ అయ్యే మినిస్టర్స్ కానీ, ఎలెక్ట్ అయ్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, దే షుడ్ హ్యావ్ అన్ అప్డేటెడ్ నాలెడ్జ్. ఇప్పుడు సీఎం గారు ఉంది, ట్యాబ్ పెట్టుకుని కూర్చుంటారు. అవును, అప్డేటెడ్. కరెక్ట్. నేను చూస్తూ ఉంటా టెక్నాలజీని వాడుకోవాలి అంటే ఫస్ట్ ఆయన ఉంటారు మ్యామ్. కానీ ఆ రేంజ్ లో ఈ మినిస్టర్స్ ఉంటున్నారా? ఓకే, ఎలెక్ట్ అయినప్పుడు నువ్వు లేవు, ఓకే, పొజిషన్ ఇచ్చినప్పుడు నీకు స్కిల్ లేదు, నాలెడ్జ్ లేదు, నీకు ఏదో చూసి ఒక ప్లస్ పాయింట్ తో ఇచ్చారు, ఓకే, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ని ముందుకు నడిపించాల్సింది, సజెషన్ ఇవ్వాల్సింది మినిస్టర్. సో ద మినిస్టర్ షుడ్ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్. అది ఇప్పుడు లేదంటారా మ్యామ్? ప్రెసెంట్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అది ఇంప్రూవ్ అవ్వాలి. ఓకే. చాలా కొంతమంది మినిస్టర్స్ కి దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, బట్ సమ్ దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అందుకే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది పొలిటీషియన్స్ కూడా మనం ఏమన్నా టెస్ట్ లాంటిది పెట్టి మనం అన్నిటికీ ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి. అవును మ్యామ్. వై నాట్ ఫర్ దిస్?
పొలిటీషియన్స్‌కి. మనకి తెలియని ఎక్కడో ఉన్న మట్టిలో మాణిక్యం రావచ్చు ప్రాబబ్లీ. ఎడ్యుకేషన్ ఒక పొలిటీషియన్‌కి చదువుకున్న ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ పనిచేసి పెడతా ఉంటాడు. ఎట్లా మ్యామ్? అంటే మనది డెమోక్రటిక్ కంట్రీలో మన సిస్టము కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్న దాంట్లో మనకున్నది అది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనకి ఈ పార్లమెంటు, అసెంబ్లీ, తర్వాత జిల్లా పరిషత్తులు, పంచాయతీలు అని చెప్పి ఉన్నాయి. అదే మ్యామ్. సో ఎట్ ఆల్ లెవెల్స్ పీపుల్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ షుడ్ వర్క్. అందుకని వీళ్ళల్లో ఎక్కువ సత్తా ఉండాలి. కరెక్ట్. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఐఏఎస్లు, ఐపీఎస్లకి నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి రానే, ఒక ఇంజనీరింగ్ రాని, మెడికల్ రాని, నువ్వు ఎంఏ చదవని, బిఏ చదవని, యూ హ్యావ్ ఎ రిగరస్ ట్రైనింగ్. Correct. బట్ మనకి ఎమ్మెల్యేలుగా అవుతున్నారు వీళ్ళు. ఎంత మందికి అసలుకి ఎమ్మెల్యేలకి రిగరస్ గా ఒక 1 month ట్రైనింగ్ పెడుతున్నారు ఎలక్ట్ అయ్యాక? బహుశా ఇండియాలో ఎక్కడ లేదనుకుంటా మ్యామ్. దీనికంటే ముందు నేను అడిగేది ఎంతమంది అసలు అన్ని గంటలు కూర్చుంటున్నారు ఆఫీస్‌లో. ఈ ట్రైనింగ్లో కూడా అంతసేపు సీరియస్గా అటెండ్ అయ్యి నేర్చుకుందాము అని ఉన్న వాళ్ళు ఎంతమంది? ఫర్గెట్ అబౌట్ ద పొజిషన్ అసలు ఇంపార్టెంట్ కానే కాదు. అవును. ఎందుకంటే నేను చూసాను మా అమ్మగారు ఎంపీగా అయినప్పుడు 1980sలో అమ్మ వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఉండేవి. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ వెళ్ళినట్టు వెళ్ళేవారు, ఒక బ్యాగ్లో పుస్తకము, పెన్నులు ఇవి పట్టుకుని. ఏంటమ్మా అంటే ట్రైనింగ్ క్లాస్ అనేవారు. ఢిల్లీలో అమ్మున్నప్పుడు నేను వచ్చి అడిగేదాన్ని, అమ్మ ఏం చెప్పారు ఇవాళ అంటే ఆ ట్రైనింగ్ క్లాస్లో ఉన్న పాయింట్స్ అన్నీ చెప్పేవారు నాకు. సో హౌ మెనీ ఆఫ్ ఆర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అటెండింగ్ టు దీస్ క్లాసెస్? దీనికంటే ముందు డూ వీ హ్యావ్ ఎ సిస్టమ్ టు ట్రైన్ దీస్ పొలిటీషియన్స్, ఎలెక్టెడ్ పార్లమెంటేరియన్స్, Yeah, ma'am. ఎలెక్టెడ్ లెజిస్లేటివ్ మెంబర్స్? కరెక్ట్. దీనికంటే ముందు నేను ఇంకోటి అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేషన్లో 33%, మిగతా అన్ని 50% ఉన్నాయి మన ఏపీలో. వీళ్ళకి అసలు ప్రిపేర్డ్నెస్ గా ట్రైనింగ్ ఎందుకు ఇట్లా? ఐఎమ్ నాట్ థింకింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. సో ఉమెన్ ని మనం ఒక పావు కింద వాడుకుని వాళ్ళకి ఇన్ని సీట్లను చూపిస్తున్నాం అంతేనా? ఆర్ వి రియల్లీ కమిటెడ్ టు ఎంపవర్ ద ఉమెన్ టు బికమ్ గుడ్ లీడర్స్? ఉన్నారంటే మాకు కూడా ఉన్నారు. అంతే. ఎందుకు చెప్తామంటే మేము చాలా సార్లు కమ్యూనిటీలోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు సర్పంచ్ గారిని పిలవాలండి అనగానే ఎవరు ఈ ఊరు సర్పంచ్ అంటే చెబుతారు. అసలు ఊళ్ళో వాళ్ళకైతే లేడీ పేరు కూడా తెలియదు. మనం వెళ్ళి పంచాయతీ ఆఫీస్ దగ్గర అడిగితే చెప్తారు. వాళ్ళ హస్బెండ్స్, బ్రదర్స్ పనిచేసి అంతే. పెడుతూ ఉంటారు. డయాస్ మీదకి ఈ సర్పంచ్ పిలిచామనుకో, వద్దులేండి నేను మాట్లాడినండి. మా ఆయన వస్తారు, మన బ్రదర్ వస్తారు. సో ఈజ్ ఇట్ ఎ రియల్ ఎంపవర్మెంట్ వాట్ వీఆర్ గివింగ్? ఇట్స్ ఎ ఇల్యూజన్. వీఆర్ క్రియేటింగ్ ఎ ఇల్యూజన్. ఇండైరెక్ట్లీ మ్యామ్ అది కూడా ఇంపాక్ట్స్ చిల్డ్రన్ మ్యామ్. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇండైరెక్ట్గా ఉమెన్ కూడా అది చూసి గమనించి, ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏం చూస్తాము, ఏది వింటాము, ఏది మాట్లాడతామో, కెరియర్లో కూడా సేమ్ అది మనం ప్లే చేస్తూ ఉంటాం. అంతే. వాళ్ళకు కూడా చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది మ్యామ్. ఉమెన్ కూడా పిల్లలకి ఎవరు చూస్తారు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉంటది. ఇప్పుడు ఇంట్లో చూడండి, ఫాదరు మదరు ఇద్దరు రెస్పెక్టబుల్ గా చక్కగా కార్డియల్ గా రిలేషన్స్ తో ఉన్నారనుకో, పిల్లలు కూడా ఆ అట్మాస్ఫియర్ లో పెరుగుతారు. హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది మ్యామ్. తర్వాత వీళ్ళకి మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ వచ్చాక దే రెస్పెక్ట్ దెమ్ ఈచ్ అదర్. కరెక్ట్. దే ట్యూన్ దేర్ వైఫ్ ఆర్ ద హస్బెండ్. కరెక్ట్ మ్యామ్. అదే గనక మీకు స్ప్లిట్ ఉన్న ఫ్యామిలీస్ లో గానీ, డిస్కార్డెంట్ కపుల్స్ లో గానీ పెరిగిన పిల్లల్లో చాలా స్ట్రెస్, వాళ్ళల్లో డిస్ట్రెస్, ఈవెన్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత Situation ఐడెంటిటీ క్రైసిస్. అవును మ్యామ్. సిచ్యువేషన్ వచ్చినా కూడా దే విల్ నాట్ బి రెడీ టు హ్యాండిల్ ఇట్ మ్యామ్. భయపడుతూ ఉంటారు. చాలా భయపడతారు. అవును. ఎందుకంటే వాళ్ళకి ఏమని చెప్పి బతకాలి. ఇప్పుడు మేము ఒక పాప చదివిస్తున్నాం. ఆ ఫాదరు మదరు ఇద్దరు ఇడ్లీ బండి పెట్టుకుని మన విజయవాడలోని స్లమ్ లో ఓకే. మంచి ఇన్కమ్ ఉండేది. దే హ్యావ్ వెరీ గుడ్ టర్న్ ఓవర్. మార్నింగే పెట్టేసుకునేవారు 4-4:30కి, డే లాంగ్ రన్ చేసేవారు. మనకి సాధారణంగా ఏంటి, ఇడ్లీ అవి బండి మధ్యాహ్నానికి 11కి ఆపేస్తారు. కానీ వీళ్ళు ఈవినింగ్ కూడా పెట్టేవారు. సో మంచి ఇన్కమ్ ఉంది. కానీ అతనికి ఉన్న హ్యాబిట్ ఏంటి, డ్రింకింగ్, బీటింగ్ హిజ్ వైఫ్ అండ్ అబ్యూజింగ్ హిజ్ వైఫ్ అండ్ వెరీ వెరీ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. నేను మగవాడిని ఇలా ఉండాలి అనుకునేవాడు. ఆ అమ్మాయి కూడా ఈక్వల్ గా వర్క్ చేసిన ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయికి కూడా మళ్ళీ ఇది అడిషనల్ వర్క్, ఇంట్లో పని. ఒకరోజు చిన్నదేదో ఉప్పు తక్కువైంది కూరలో. ఆ అమ్మాయిని
అడిగితే ఆ అమ్మాయి అంది, పొరపాటు వాడు కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది అంది. ఇప్పుడు వేస్తాను నేను, లేస్తే ఈడు బయటికి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చి ఆ అమ్మాయిని నరికేశాడు పిల్లల ముందే. నిజంగా జరిగిందా మ్యామ్ ఇది? చిన్న పిల్లలు మన విజయవాడలో. విజయవాడలో. ఆ పిల్లలు ఇద్దరికి ఎంత మానసికంగా అయిపోయారు. చివరికి వాళ్ళ పెద్దమ్మ నిలబడి కేసు, ఇప్పుడు అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడింది. బట్ ద చిల్డ్రన్ ఆర్ ఎట్ లాస్. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ నువ్వు కష్టపడుతున్నావు ఫ్యామిలీ కోసం, బట్ యూజ్ ఏముంది డిసిప్లిన్ లేకుండా అట్లా చేస్తా ఉన్నావు అంటే రేపు పొద్దున తన చైల్డ్ కూడా ఎంత సఫర్ అవుతుందని కెరియర్ లో, ఏదైనా చదువుకోవాలన్నా లేదా ముందుకెళ్ళాలన్నా కూడా, ఎవరైనా ఫేస్ చేయాలన్నా కూడా అందరూ అందరూ ఇంతే ఉంటారులే అని ఒక పాయింట్ ఉండిపోతుంది ఆ మైండ్ లో. అది ఉండిపోద్ది. ఎవరికైనా తల్లిదండ్రి ఇద్దరు వచ్చారనుకో పేరెంట్స్ మీటింగ్స్ కప్పుడు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నాకు రాలేదే, ఆ ఛాన్స్ నేను మిస్ అయ్యాను అనుకోండి, ఫీల్ అవుతూ ఉంటారు. కరెక్ట్, అది చాలా ఉంటుంది. సో అందుకని పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరికి ఏదైనా గొడవ రాగానే సెపరేట్ అయిపోతాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ డైవర్సల్ రావడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్. సిమిలర్లీ మ్యామ్ బయట కూడా ఈ ఎస్పెషల్లీ కపుల్స్ వాటిల్లో ఏదైనా ఇష్యూ స్ట్రైక్ అయితే అదొక రీజన్, అబ్బాయి నన్ను ఇట్లా ఈ రేప్ అట్లా నన్ను ఇది చేసాడు, రేప్ కేసు పెట్టడం కానీ, నన్ను చీట్ చేసిన విషయం చెప్పడం కానీ, బయట ఇద్దరు కపుల్స్ గా ఉంటారు. పెళ్లి అంత టైం రాగానే సపరేట్ అయిపోయి, లేదు నా తను చీట్ చేశాడు, ఇట్లా ఫోర్స్ చేశాడు అని చెప్పి అంటూ ఉంటారు. సో లా ప్రకారం రైట్స్ మొత్తం విమెన్ కి ఎక్కువ ఉన్నాయి కదా మ్యామ్. నిజంగా తను చేయలేడు అనుకుందాం సపోజ్, మరి ఇప్పుడు విక్టిమ్ ఎట్లా మ్యామ్? అంటే ఇప్పుడున్న చట్టాలు చూస్తూ ఉంటేనేమో ఉమెన్ కే రైట్స్ ఉన్నాయి, కానీ కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ చూస్తేనేమో లివ్ ఇన్ రిలేషన్స్ ఆర్ నాట్ ఇల్లెజిటిమేట్ అంటున్నారు. లీగల్ అని అంటలా, నాట్ ఇల్లీగల్ అంటున్నారు. సో దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఇన్ దీస్ థింగ్స్. సమాజం మారుతూ ఉంది, అన్ని కూడా ఫేవర్ గా women కి ఎక్కువ ఉన్నాయి కదా మ్యామ్. ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మనం గనక చూస్తేనే ఒక 100 కేసెస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ తీసుకుంటే ఇప్పుడున్న సినారియోలో మా దగ్గరకు వస్తూ ఉన్న దాంట్లో 95 ఫీమేల్ విక్టిమ్స్, ఒక 5 మేల్ విక్టిమ్స్ కూడా వస్తున్నారు. సో స్లోలీ there is a rise of male being victimized in domestic violence. సో మీరు మేల్ కి ఫీమేల్ కి అంటున్నారు కదా మ్యామ్, మరి మహిళా మండలి అని ఎందుకు పెట్టినట్టు మేము జనరల్లీ? ఎస్, ఇది 57 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే మ్యామ్. మా మదర్ చెన్పాటి విజయ్ గారు పెట్టారు. అప్పుడు మహిళలకి ఏ రకమైన అవకాశాలు లేవు, ఇళ్ల నుంచి బయటికి కూడా వచ్చేవారు కాదు. చివరికి వాళ్ళకున్న స్కిల్ కుకింగ్, ఏదన్నా చిన్నది నిట్టింగ్ అయి వచ్చినా కూడా ఎవరికి ఇంకోటితో లేదు, ఇంటి వరకు చేసుకునేవారు. బయట ఆ రోజుల్లో రోడ్లు వేయాలి అంటే R&B డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఏం లేవు, శ్రమదానంతో చేసుకునేవారు పంచాయతీల్లో. సో అలాంటి రోజుల్లో స్త్రీలని బయటికి తీసుకురావాలి అని స్త్రీలతో ఒక సంఘంగా ఏర్పడడానికి 1969లో ఈ కాన్సెప్ట్ తో అమ్మ మొదలుపెట్టి దీన్ని స్టార్ట్ చేస్తే, లీగలైజ్ చేసి ఒక రిజిస్ట్రేషన్ చేయడానికి 1975 డిసెంబర్ అయింది. 1975. ఎందుకంటే స్త్రీలు బయటకు వచ్చి ఇలా చేస్తారు అంటే వాళ్ళు తలుపు చాటు నుంచునే మాట్లాడేవారు. జనరల్ మ్యామ్ ఆ పీరియడ్ లో తినడానికి ఉండకుండా చాలా ఈ రోజు అనుకునే టైంలో కూడా లేదు, పక్కన వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి, వాళ్ళు మన ఫ్యామిలీ ట్రీట్ చేయాలి అని చెప్పి థాట్ రావటం అనేది నిజంగా వెరీ గ్రేట్ మ్యామ్. అంటే మా ఫ్యామిలీ ఏంటంటే, మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్, రేషనలిస్ట్, ఎథిస్ట్ గోరా గారు. అమ్మ వాళ్ళు గాంధీ గారి ఆశ్రమంలో పెరిగారు టీనేజ్ అంతా. సో ఆ అవుట్లుక్ తో చూసారు వాళ్ళు. అందుకని చెప్పి వాళ్ళు సొసైటీ కోసం మార్పు తేవాలి, అదే బాటప్ లో మేము పెరిగాం కాబట్టి మాకు అదే వచ్చింది. ఇప్పుడు మేము అదే దాంట్లో చేస్తాం కాబట్టి మా మనవడు కూడా మీటింగా అంటాడు కుర్చీలు వేస్తుంటే. ఎందుకని? ఎప్పుడు మీటింగ్స్కి అటెండ్ అవడం, దానికి వెళ్తూ ఉంటాం కాబట్టి. సో ఇంట్లో ఉన్న అట్మాస్ఫియర్ అలా ఉంటది కాబట్టి పిల్లలు దానికి ఎక్కువ ట్యూన్ అయిపోతున్నారు. దట్ ఎన్వైరన్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ పిల్లలు బ్రాటప్ లో. చెప్తున్నారు, మధ్య ఇంటరప్ట్ చేశాను, అదే మెన్స్ గురించి అంటూ ఉన్నారు. మెన్ లో కూడా ఇప్పుడు ఏంటంటే ఫీమేల్ లో ఏమైందంటే ఒక ఫెమినిస్టిక్ యాటిట్యూడ్ ఎక్కువ అయింది. ఫెమినిజం అంటే నేనైతే చెప్పేది ఏంటంటే, వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్, ఉమెనే మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, క్వశ్చన్ చేయకూడదు, మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు విత్ రిగార్డ్ టు యువర్ వర్క్, విత్ రిగార్డ్ టు యువర్ డ్రెస్సింగ్ అండ్ ఎనీథింగ్ క్వశ్చన్ ఇట్. సెకండ్ సైడ్ మేము మ్యారిటల్ లైఫ్ లో కావాలంటే ఉంటాం, లేతలేదు, మేము పిల్లల్ని కంటాలంటే కంటాము, లేకపోతే లేదు. ఇలా ఎక్కువగా ఫెమినిస్ట్ మూమెంట్స్ అంటే ఎక్కువగా ఉమెన్ డామినేటింగ్ గా
ఉండాలి అని అనుకుంటారు. బట్ వాట్ ఐ పర్సనల్లీ బిలీవ్ ఇస్ వాట్ రిక్వైర్స్ ఇస్ ఎ జెండర్ ఈక్వాలిటీ. సో మనం సమాజంలో పురుషులు స్త్రీలు ఒక ఎద్దుబండి ఉంది, 2 ఎడ్లు ఉంటాయి, 2 సమానంగా వెళ్తూ ఉంటేనే ఆ బండి సమానంగా వెళ్తూ ఉంటుంది. అందుకని అటు పురుషులు ఉండాలి, ఇటు స్త్రీలు ఉండాలి. స్త్రీలు ఇప్పటి వరకు మేము ఎందుకు మహిళా మండలి పెట్టారన్నారు, వెనకబడి ఉన్నారు. ఎడ్యుకేషన్ లో గానీ 50 ఏళ్ల క్రితం ఎంప్లాయ్మెంట్ లో గానీ స్కిల్స్ లో గానీ ఎక్స్పోజర్ లో గానీ వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా చోట్ల నేను వెళ్తూ ఉంటే ఫీమేల్ ఎక్కువ అడ్మిషన్స్ ఉంటున్నాయి, మేల్ అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. కొన్ని కాలేజెస్ లో వాటిలో నేను చూస్తూ ఉంటే, మెడికల్ కాలేజీలో వాటికి నేను వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే మెడికల్ కాలేజ్ వాటిలో ఫీమేల్ అడ్మిషన్స్ పెరిగినాయి. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నేను చదువుకునే రోజుల్లో, ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఒక ఆవిడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందంటే కాలేజ్ అంతా ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడు రోజుల్లో ఎంతమంది ఫీమేల్ వెళ్ళిపోతున్నారు ఇంజనీరింగ్ కి. ఇంకోటి ఏంటంటే మన విద్యా విధానంలో గానీ పేరెంట్స్ లో గానీ మార్పు రావాల్సిందమ్మా. పిల్లల్ని అలా గొర్రెల మందలాగా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్, ఎందుకంటే మెడిసిన్ ఇస్ ఎ టఫ్ అండ్ టు సెటిల్ ఇన్ లైఫ్ ఈస్ లాంగ్ టర్మ్, అలా పంపించేస్తున్నారు. సో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దే హ్యావ్ టు థింక్ ఆఫ్ బిల్డింగ్ ద స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అది ఇంపార్టెంట్. కరిక్యులం అనేది మన టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు సీరియస్ గా ఆలోచించాలి. ఇది మాత్రం దే షుడ్ బి వెరీ సీరియస్ ఇన్ డూయింగ్ దీస్ థింగ్స్. అండ్ స్టిల్ మ్యామ్ ఈ ఇయర్ లో కూడా 2026 లో కూడా స్టిల్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ రైట్స్. అంటే అది ఇంకా నీడ్ ఉందా మ్యామ్? ఇంకా మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి సొసైటీ? చాలా ఉంది నీడ్. ఎందుకంటే మనం చూసిన సమాజం గానీ మనం చూసిన కమ్యూనిటీ గానీ ఓన్లీ 5%. 95% వేర్ ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఇవన్నీ వెళ్తున్నాయా ఈ సర్వీసెస్? నో, స్టిల్ నాట్ గోయింగ్. సో ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే దగ్గర మనం ఆగిపోతున్నాం, అసలుకి వెళ్ళట్లే అక్కడ వరకు. ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ లో ఇందాక నేను చెప్పింది 95% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఫీమేల్, 5% ఆర్ మేల్. సో దేర్ యూ కెన్ మెజర్ ఇట్. తర్వాత మన వర్క్ ప్లేస్లకు వస్తున్నారు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వస్తున్నారు. ఇప్పుడు వర్క్ ప్లేస్ సేఫ్టీ గురించి లా ఉంది, కానీ హౌ మెనీ పీపుల్ ఆర్ కంప్లైనింగ్ ఇట్? కంప్లైంట్ చేశాక కూడా, ఎందుకంటే నేను మోర్ దాన్ 40 కమిటీస్ లో ఉన్నాను, వాళ్ళు చూసేది ఎలా చూస్తాను, ఇది నిజం అంటారా ఈ కంప్లైంట్ అని చూస్తారు. అందుకని స్టిల్ there is a need to talk about the rights of the woman, but same time we have to talk of the duties also. కరెక్ట్ మ్యామ్. వాస్తవ్య మహిళా మండలిలో ఏజ్ గ్రూప్ ఏదైనా ఉంటుందా? ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే మాకు రావాలి అదేం లేదు. ఎనీ ఏజ్ గ్రూప్. ఇట్స్ ఎ లైఫ్ సైకిల్ అప్రోచ్, womb to tomb. సేమ్ ఇంటికి వచ్చినట్టే ఇంకా వాళ్ళు రావాలనుకుంటే. తర్వాత ఇట్స్ ఎ జెండర్ ఇంక్లూజివ్. మేము వర్క్ చేసేది ఓన్లీ ఫీమేల్ తో వర్క్ చేయాలి, ఉమెన్ కని కాదు. ఇట్స్ ఏ ఫ్యామిలీ అప్రోచ్ ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా కలిసి పనిచేయాలి. ఇప్పుడు మా పని చేసే దాంట్లో ఎంత మందో పురుషుల సహకారం లేకపోతే మేము ఇంత ముందుకు వెళ్ళలేం, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు మా అమ్మగారు ఈ సంస్థ పెడదాము అనుకున్నప్పుడు నాన్నగారి దగ్గర, మా నాన్నగారు చెన్నుపాటి శేషగిరిరావు గారు, నాన్నగారికి ఈ విషయం చెప్తే మిగతా 9-8 మందిని తీసుకురావడానికి నాన్నగారి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కృషి ఉండి ఈ రోజున వాసవ మహిళా మండలి పెట్టిన సైట్ కూడా నాన్నగారు ఆయన హార్డ్ అండ్ మనీతో సంపాదించిన స్థలాన్ని డొనేషన్ ఇచ్చారు, అమ్మ పేరున్నది. సో అందుకని చెప్పి బిహైండ్ ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ ద ఉమెన్ దెర్ ఇస్ ఎ మ్యాన్ అండ్ దేర్ మైట్ బి ఎ ఉమెన్ ఆల్సో. సో అందుకని వెదర్ ఇస్ ఎ మ్యాన్ ఆర్ ఉమెన్ అని కాదు ఇక్కడ. సో ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్ గా మనం చూసి వాళ్ళని రెస్పెక్ట్, డిగ్నిటీ ఇస్తూ వెళ్తూ ఉంటే సమాజంలో బాగుంటుంది. 100% కరెక్ట్ మ్యామ్. ప్రజెంట్ ఇప్పుడున్న ఈ ఉమెన్స్ రైట్స్ లాలో మీరు చేంజ్ చేస్తే బాగుంటుంది అన్నది ఏదైనా ఉందా మ్యామ్? చేంజ్ చేస్తే బాగుండేది అనేది నేను అనుకునేది ఏంటంటే, అదే మిస్యూజ్ చేస్తుంది యూత్ కానీ విమెన్ కానీ, ఆ రైట్ మూలాన ఇది చేంజ్ అయితే బాగుంటుంది అన్నట్టు ఏదైనా ఉందా మ్యామ్? ఒకటి, ఇప్పుడు ఇవాళ మనం తీసుకుంటూ ఉంటే 2026లో తీసుకుంటే కరెంట్ గా పాపులేషన్ సెన్సెస్ జరుగుతోంది ఇండియాలో. సో పాపులేషన్ సెన్సెస్ లో ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళని ఒక యూనిట్ కింద డీల్ చేస్తున్నారు. అంటే ఒక ఫ్యామిలీ యూనిట్ లాగా చేస్తున్నప్పుడు రేపు హౌస్ హోల్డ్ కార్డ్స్ కానీ అలా అన్ని వస్తాయి. మరి వచ్చినప్పుడు ఇప్పుడున్న డొమెస్టిక్ వైలెన్స్ చట్టాల్లో కానీ వేరే వాటిలో కానీ మార్పులు తేవాల్సిన అవసరం ఉంటది.
ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్స్ లో ఎక్కడా కూడా ఎవిడెన్స్ ఉండదు మ్యారేజ్ అయినట్టు, కరెక్ట్. బట్ స్టేయింగ్ టుగెదర్ అవును. ఎక్కడ కనిపిస్తుంది? సీసీ కెమెరాలోనూ అవును. వాళ్ళు ఉండే మ్మ్. చోట్లో కొన్ని ఎక్కడైనా ఒకవేళ ఎవరికైనా కలిసి ఆ ట్రావెల్ అమ్మాయికి అబార్షన్ చేయించిన దగ్గర వీళ్ళ పేరు రాయడము. మా దగ్గరకు వచ్చిన కేసులో మేము చూసినది ఈ లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్న అతని పేరు రాయాలి కదా. స్టూడెంట్స్ consent కపుల్స్ కి కూడా అట్లా. వస్తూ ఉంటాయి మ్యామ్. మ్మ్. స్టూడెంట్స్ కపుల్స్ అట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంది అసలుకి. సో అందుకని భారతదేశంలో మన కుటుంబ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ అని మనం అనుకుంటున్నాం. కానీ కుటుంబ వ్యవస్థకి ముందు మనం అసలుకి వివాహ వ్యవస్థ అనేది చాలా అర్థం చేసుకోవాలేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థలో మనకి ఎప్పుడైతే కొంచెము అన్స్టెబిలిటీ వచ్చిందో, అంటే యంగ్స్టర్స్ మే నాట్ అగ్రీ ఫర్ ఇట్, బట్ అలా వచ్చిందో ఇది ఎన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఒకటి వీళ్ళు గనక ఇఫ్ దే గివ్ బర్త్ ఫర్ చిల్డ్రన్, ఈవెన్ ఎన్ ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ ఏ రైట్ ఇన్ ద ప్రాపర్టీ. వైఫ్ ఉండదు, వైఫ్ కానీ ఆ పార్ట్నర్ గాని ఉండదు. సో ఇల్లిజిటిమేట్ చైల్డ్ ఇలా ఎంతమందిని మార్చుకుంటా వెళ్తూ ఉండారు, ఎయిదర్ మదర్ ఆర్ ద ఫాదర్. వాట్ డు ద చైల్డ్ అబౌట్ ద ఐడెంటిటీ? చైల్డ్కి ఐడెంటిటీ క్రైసిస్ వస్తుందా? ఎందుకంటే నేను కొన్ని కంట్రీస్లో చూశాను, సింగిల్ మదర్స్ దగ్గర పడుతున్న పిల్లలు డ్రగ్ అడిక్షన్ అవ్వడం, ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోవడం, తర్వాత మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉండడం ఆ పిల్లల్లో చాలా ఎక్కువగా చూశాను. సో ఈజ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ దీస్ థింగ్స్, వెరీ ఎసెన్షియల్ కదా. కరెక్ట్ మ్యామ్. అవును. అందుకని చెప్పి మనం మనకున్న చట్టాలతో వీటన్నిటి మీద చాలా తరోగా ఆలోచించాలి. రీసెంట్గా మేము ఒక స్టేట్ లెవెల్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తే యంగ్స్టర్స్ వాట్ దే సజెస్టెడ్ ఈజ్ దే వాంట్ టు హ్యావ్ ఎ లెజిటిమసీ ఫర్ ద లివ్ ఇన్ రిలేషన్. సో యంగ్స్టర్స్ ఇలా ఉన్నప్పుడు, చట్టాలు ఇలా ఉన్నప్పుడు, సిస్టమ్స్లో కానీ లాలో కానీ మనం జుడిషియరీ ఏం చెప్తోంది? మనకిచ్చిన జుడిషియరీలో కొన్ని చోట్ల కోర్ట్ జడ్జిమెంట్స్లో లివ్ ఇన్ రిలేషన్స్ ఈజ్ నాట్ ఇల్లీగల్ అంటోంది. అవును. నాట్ ఇల్లీగల్, ఏమైనా 2 నెగటివ్స్ వచ్చినాయి, నాట్ ఇల్, సో ఈజ్ లీగల్ అంటుంది. బట్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ లైక్ మ్యారేజ్. సో వీటి మీద క్లారిటీ తేవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో పాపులేషన్ సెన్సెస్ అయిపోతుంది కాబట్టి దీని మీద మనం చట్టాల్లో కానీ హౌస్ హోల్డ్ కార్డ్స్లో కానీ వీటన్నిటి మీద చాలా తేవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇలాగే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మెయింటెనెన్స్ లా అని ఉంది, మెయింటెనెన్స్ ఫర్ ఉమెన్ అండ్ మ్యారిటల్ డిస్కార్డ్. దాని మీద మేము రీసెర్చ్ కూడా చేసాము. దానిలో చట్టాల్లో మనకి ఏంటి, ఇంత టైం బౌండ్ నేచర్లో అవ్వాలి, ఇలా ఇవ్వాలి అని ఉంటుంది. కానీ ఏ చట్టంలోనూ టైం బౌండ్ నేచర్ కావట్లేదు, ఎక్కడా కూడా ఆ మెయింటెనెన్స్కి సంబంధించింది అవ్వట్లేదు. కొన్ని చోట్ల మిస్యూజ్ జరుగుతుంది, అవును. కొన్ని చోట్ల మిస్యూజ్ జరుగుతుంది, అన్ని చోట్ల నేను కొన్ని చోట్ల మిస్యూజ్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే జెన్యూనిటీ ఉంటుందో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి మెయింటెనెన్స్ వచ్చేటట్టుగా చెయ్యాల్సినట్లుగా చట్టాన్ని మార్చాలి. అవసరమైతే అదర్ కంట్రీస్లో ఏమున్నాయి చట్టాలు, దానికి తగినట్టుగా మన దేశంలో ఈ మార్పులు మాత్రం రావాలి. మనం ఇంకా మాది ఫ్యామిలీ అనేది, మాది సంస్కృతి సాంప్రదాయం అని అక్కడే కూర్చున్నాం అనుకో, మనకు అండర్ కరెంట్స్లో వెళ్తూ ఉన్న ఈ డైనమిక్ సొసైటీలో మార్పుల్ని గమనిస్తూ జరగాల్సింది. ఎందుకంటే మనం ఒక హిందుత్వ దేశంగా ఉంది అని చెప్పేసి అంటారు, కానీ మన ఇది సెక్యులర్ కంట్రీ. దీనిలో వచ్చే మార్పులన్నీ కూడా మనం చూసుకుంటూ దాని ప్రకారం సమాజానికి అనుగుణంగా వెళ్ళాలి. సాంప్రదాయాలు ఇవన్నీ ఎలాగా ఏమిటి అనేది కూర్చుని చర్చకి ఆహ్వానించాలి. మాట్లాడడం తప్పు కాదు, చర్చించడం తప్పు కాదు, కానీ ఏ విధానంలో వెళ్ళాలి అనే దానికి మాత్రం ప్లాన్స్ మాత్రం ఉండాలి. కానీ ఇట్ షుడ్ బి అ పాజిటివ్ వేలో కూర్చుని అందరం మాట్లాడుకోవాలి. అంతేగాని కులాలు మతాలు వీటి కింద విడిపోవడం కాదు కావాల్సింది. అది మాత్రం బాగుంది మ్యామ్. యూత్ లో క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్పి కాలేజీల్లో కూడా, నువ్వు ఈ కాలేజీకి వెళ్తే నువ్వు ఆ క్యాస్ట్, ఈ కాలేజీకి వెళ్తే ఈ క్యాస్ట్. ఇప్పటికీ కూడా మ్యామ్ క్లాస్ రూమ్స్ లో మీరు లాస్ట్ లో కూర్చోవాలి, మేము ముందే కూర్చుంటాం. అది బాగా ఉంది మ్యామ్ యూత్ లో. ఇట్లాంటి కేసెస్ మీద వచ్చి సాల్వ్ చేసినట్లు నేను ఉన్నాను. అంటే మేము కాలేజెస్ లో చూస్తూ ఉంటాం. అది whenever we go we tell them very clearly that
యు ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ద ఒకే సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు. అవును మ్యామ్. హ్యుమానిటీ ఇదంతా సో ఇది రావడానికి నా ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ఇంపాక్ట్ మ్యామ్. యథా రాజా తథా ప్రజ. సో మన రాజకీయ నాయకులు మనం వీటిల్లో ఉన్నది ఎంత క్యాస్ట్ బేస్డ్ గా ఉంటోంది. పేపర్లో ఓపెన్ గా ఉన్నాయి. అసలు క్యాస్ట్ బేస్డ్ కార్పొరేషన్స్ అవసరమా? అదే కదా మ్యామ్. క్యాస్ట్ కి ఒక కార్పొరేషన్ అంటే ఇది ఏంటంటే పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ ని మనం అడ్రస్ చేయడానికి లేదా ఎలక్షన్స్ లో ఓట్లు తీసుకోవడానికి ఈ కార్పొరేషన్స్ అనే పిచ్చి అనేది ఒక 15-20 ఏళ్ళ నుంచి చాలా ఎక్కువైపోయింది. ఈజ్ ఇట్ దట్ మచ్ నెసరీ? ఇట్స్ నాట్. కరెక్ట్. స్టూడెంట్స్ కూడా చాలా మంది పాలిటిక్స్ సైడ్ ఎంటర్ అవ్వాలంటే కూడా మెయిన్ క్యాస్ట్ వల్ల మేము వెళ్ళలేకపోతున్నాం, మేము ఆగిపోతున్నాం, దీని వల్ల ఇంపాక్ట్ అవుతుంది అని చాలా మంది వెనకడికి చాలా మంది ఉన్నారు మ్యామ్. ఎస్పెషల్లీ యూత్ లో పాలిటిక్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ మ్యామ్? తప్పకుండా రావాలి. యూత్ హ్యాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, బట్ వాట్ దే రిక్వైర్ ఈజ్ ఎ జెన్యూన్ ట్రైనింగ్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి బేసిక్. ఇదంతా కాదు, ఫస్ట్ మీదేం క్యాస్ట్ అడుగుతారు మ్యామ్ ఈ రోజుల్లో? క్యాస్ట్ బేస్డ్ గా రిజర్వేషన్స్ వరకు వస్తాయి. కానీ అనేది ఏంటంటే ఎవరు రాని రాజకీయాల్లోకి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ విలువలతో కూడిన రాజకీయాల్లోకి నేను రావాలి అని అనుకోవాలి. కరెక్ట్. విలువలతో కూడిన రాజకీయాల్లోకి నేను రావాలి అని అనుకోవాలి. అది చాలా ప్రధానమైన విషయం అసలుకి. ఎందుకంటే రాజకీయాలు అనేది ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి కాబట్టి మళ్ళీ అది వీ హ్యావ్ టు ఎర్న్ ఇట్ బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. అందుకని ఇది ఒక గేమ్ లాగా అయిపోయింది. ఇట్ షుడ్ బి లైక్ ఎ గేమ్. కరెక్ట్. అసలు ఎలక్షన్లో ఖర్చు పెట్టండి దేనికి? అసలు నేనైతే అనేది ఎలక్షన్లో ఈ పోస్టర్స్, బ్యానర్స్ కంప్లీట్ గా బ్యాన్ చేసేయాలి. చేసేసి క్యాంపెయిన్ షుడ్ బి బై ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషను మీరు కొన్ని ప్లాట్ఫామ్స్ పెట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ, ఆన్లైన్లో, టీవీల్లో కానీ, లేకపోతే మీరే ఒకటి పెట్టి ఫిజికల్గా కానీ పెట్టి ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయాలి ఆ ప్లాట్ఫామ్స్. అంతేగాని నో మోర్ పబ్లిక్ మీటింగ్స్. మళ్ళీ వాటికి జనాలు తరలిస్తారు, మళ్ళీ వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి, దానికి ఖర్చు చేయాలి, ఇవన్నీ చేయాలి. సో ఈజ్ ఇట్ దట్ మచ్ రిక్వైర్డ్? సెకండ్ సైడ్ నేను పీపుల్ని అడుగుతున్నాను, అసలుకి డబ్బు తీసుకుని ఓటు వేయడం అంటే నీ విలువ ఎంత దిగజారిపోయినట్టు. నీ ఓటుకి విలువ నువ్వు తెలుసుకో. నీ ఓటుకి విలువ నువ్వు తెలుసుకోనప్పుడు ఈ ప్రజాస్వామికంలో ఒక పౌరుడుగా నీ ఓటు హక్కుని వినియోగించుకోగలిగిన సమర్థత నీలో లేదు. మీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవన్నీ ఏ కంట్రీ అక్కడ చూసారా ఎట్లా చేయటం? కానీ నేను మా మదరు, నేను, మీ అందరం 3 generations కలిసి సింగపూర్ వెళ్ళాం. వెళ్తే ఆ డ్రైవర్ చెప్పాడు 2 days ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, వెన్ ఆర్ యూ లీవింగ్ అని అడిగాడు. అడిగితే చెప్పాం మా ఫ్లైట్ ఎప్పుడు, నువ్వు ఎప్పుడు డ్రాప్ చేయాలని చెప్పాం. అసలు నేను చూసిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్. ఎన్వైరన్మెంట్ గురించి ఒకసారి మాట్లాడతాము కానీ మనమే చేస్తాం ఇదంతా ఇంత అసలుకి. కానీ అక్కడ గవర్నమెంటే చిన్నవి మన రోడ్ సైడ్ కానీ రోడ్డు మధ్యలో కానీ పెడుతూ ఉంటారు, చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ లాగా మనకి సేమ్ ఆ మాదిరిగా ఉన్నాయి. క్యాండిడేట్లు అందరు ఎవరెవరు క్యాండిడేట్లు అని పెట్టుంది అంతవరకే. అంతే, ప్రశాంతంగా వెళ్తారు, ఓటేస్తారు. అలాగే ఓసారి జర్మనీలో ఉన్నాను ఎలక్షన్స్ ముందు, 2014లో మన ఎలక్షన్స్ ముందు. అక్కడ అడిగా జనరల్ గా వాళ్ళ ఎలక్షన్స్ ఏంది, స్టిల్ దే హ్యావ్ బ్యాలెట్ పేపర్, దే డోంట్ హ్యావ్ ఈవీ మిషన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు అది ఒక హాట్ టాపిక్ కదా, కరెక్ట్ మ్యామ్. ట్యాంపరింగ్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా. దే ఆర్ స్టిల్ హ్యావింగ్ ఎ బ్యాలెట్ పేపర్. ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఓటీపీ ఉంటుంది కానీ మన ఓటు దానికి ఓటీపీ ఎందుకు ఉంటుందని ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా చాలా కంట్రీస్ లో బ్యాలెట్ పేపరే. నాకు తెలిసి నేను బ్యాలెట్ పేపర్ మీద వేసాను. బహుశా మీ జనరేషన్ మీకు అంతా ఈవీఎంలు తెలుసుంటాయి. అవును మ్యామ్. ఇన్ని కంట్రీస్ ట్రావెల్ చేస్తారు కదా మ్యామ్. సో గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది స్టూడెంట్స్ కి ఈ రోజులు ట్రావెలింగ్ అవసరమా, లేకపోతే ఇండియాలో మన ఊరు వరకే, మన కాలేజ్ వరకు సరిపోతుంది అనుకుంటారా? నేనైతే చెప్పేది గ్లోబల్ ఎక్స్పోజర్ ఉండాలి. గ్లోబల్ ఎక్స్పోజర్ అనేది ఒక ఫ్యాన్సీ కాదు. యు గో విత్ ఏ సర్టెన్ పర్పస్, ఒక ఎయిమ్ ఉండాలి లైఫ్ లో. డబ్బు ఉన్న వాళ్ళకి అవుతుంది, మాకు డబ్బు లేదు, మరి మా పరిస్థితి ఏంటి? సర్టెన్ పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఎయిమ్తో వెళ్ళాలి ఒకటి. రెండోది
డబ్బున్న వాడికే ఫారిన్ కంట్రీ వెళ్ళడానికి అవకాశం వస్తుందా? కాదు. ఒకటి గవర్నమెంట్ కొంతమందిని పంపిస్తూ ఉంటది. దాంతో వెళ్ళొచ్చు. అట్లాగే ఫారిన్‌కి వెళ్ళడానికి యూత్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ అని కొన్ని 18 మంత్స్ అని, 24 మంత్స్ అని, 10 మంత్స్ అని ఫెలోషిప్స్ వస్తూ ఉంటాయి. మీరు ఎట్లా వెళ్ళారు మ్యామ్? మీ ఫండింగా లేకపోతే ఎట్లా? నాకు వచ్చినప్పుడు వెన్ ఐ వెంట్ ఇన్ 1990 కెనడాలో చదువుకున్నప్పుడు నాకు కంప్లీట్ ఫెలోషిప్. జీరో డ్యూటీ ఫ్రమ్ యువర్ పాకెట్. నో. ఫ్లైట్ టికెట్. అన్నీ. కంప్లీట్ ఫెలోషిప్ వచ్చింది నాకు. అక్కడ హాస్టల్ ఫీజు గాని అన్నీ. ఈవెన్ నేను అక్కడ సిక్ అయ్యా. వెళ్ళిన 1.5 మంత్స్‌కి ఐ బికేమ్ సిక్ అండ్ ఐ వాస్ హాస్పిటలైజ్డ్ ఫర్ 28 డేస్ అండ్ అండర్వెంట్ ఎ మేజర్ సర్జరీ. కంప్లీట్‌గా ఫ్రీ. ఎందుకంటే నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మ్యామ్. $35 కట్టి నా హెల్త్ ఇన్సూరెన్స్ చేశారు. నా కెనడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ హాస్ స్పాన్సర్డ్ మీ సీడా అని. అదే నాకు హాస్పిటల్‌కి వెళ్ళాక తెలిసింది. హెల్త్ ఇన్సూరెన్స్ నాకుంది అని చెప్పి. అట్లాగే ఇన్సిడ్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నా నేను ప్యారిస్‌లో. అక్కడ చదువుకున్నప్పుడు నాకు ఇంటర్నేషనల్ హెచ్ఐవి ఎయిడ్స్ అలయన్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మీద. అంటే ఐ వెంట్ దేర్ విత్ ఎ పర్పస్. కానీ ఇప్పుడు టెక్నాలజీ గాని మ్యామ్ రిసోర్సెస్ అంత ఫ్లెక్సిబుల్‌గా ఉన్నప్పుడు కూడా జనాలు యూజ్ చేసుకోరు మ్యామ్. ఏ బ్యాంక్ లోన్ ఇస్తది? మా పేరెంట్స్ కడతారులే అనుకోని. అసలు పేరెంట్స్ కట్టడము అనేది ఉండకూడదమ్మా. మనాళ్ళు ఏంటంటే పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పెంచడం కూడా ఈళ్ళ బాధ్యతే. అంటే ఎట్లా మ్యామ్? అలా సైకిల్ తిరుగుతోంది కదా! అవును. అది కాదు. మనం పిల్లల్ని కంటే ఇప్పుడు మా నాన్నగారు, అమ్మ చెప్పేవారు. ఇద్దరు బిజీ. మీరు పిల్లల్ని కంటే మీరే బాధ్యత వహించండి. మీరే చూసుకునేటట్టయితే కనండి. లేకపోతే కనకండి. అవును. కరెక్ట్. సో ఇప్పుడు ఎంతమంది అంటున్నారు ఆ పాట? తల్లిదండ్రుల మీద వదిలేద్దామని చెప్పి అనుకుంటున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. అంటే వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఎగ్జామ్స్ ఉంటే అది వేరే మ్యామ్. అవును. కరెక్ట్. దట్స్ ఎ డిఫరెంట్ పర్పస్ ఉంది కదా! అవును. బట్ ద బాండింగ్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అవును. సో ఆ బాండింగ్ డెవలప్ అవట్లే ఇప్పుడు. ఇప్పుడు ఫారిన్ అన్నారు. ఫారిన్ వెళ్ళేది క్రేజ్ కోసం కాదు. డోంట్ గో విత్ ఎ క్రేజ్. కరెక్ట్. మా పక్కింటి వాడు వెళ్ళాడో ఇంకోటి వెళ్ళాడో వద్దు, అలా వద్దు. నా పర్పస్ ఇది. ఒక పాప విజయవాడ నుంచి మా దగ్గర వాలంటీర్గా పనిచేస్తుంది. వెన్ షీ ఈస్ డూయింగ్ హర్ అపీరింగ్ ఫర్ యూపీఎస్సీ. సరే తను 4 అటెంప్ట్స్ ఇచ్చింది. షీ ఈస్ నాట్ త్రూ. ఓకే. ఇంట్లో పెళ్లి చేసేస్తా అన్నారు. ఆ పాప అప్పటికే తన బీటెక్ అయిపోయింది. తను వచ్చి మాతో మాట్లాడి వాలంటీర్ చేస్తూ ఉండేది ఆ పాప. తను యుఎస్కి అప్లై చేసుకుంది. షీ గాట్ సమ్ స్పాన్సర్షిప్. బ్యాంక్ లోన్ తీసుకుంది. అండ్ షీ వెంట్ దేర్ అండ్ స్టడీడ్ ఎంబీఏ. అండ్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఆ పాపకి ఆన్ పేమెంట్ వచ్చింది. వచ్చి సమ్మర్ ఇంటర్న్షిప్లో ఇక్కడ తీసుకున్న లోన్ అంతా తీర్చేసింది. వచ్చి 2023 ఎలక్షన్స్ అప్పుడు వచ్చి తీర్చేసి ఓటేసి మళ్ళీ వెళ్ళింది. ఆ అమ్మాయికి ఎంబీఏ అయిపోవడమే మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. తను ఎందుకు వచ్చింది అన్నదానికి ఏం చెప్పింది అంటే, ఒకటి ఒక కమిట్మెంట్తో ఒక ఎయిమ్తో వచ్చాను ఇక్కడికి. మీ రికమెండేషన్ ఎక్కడ ఏం లేదన్నా? మేము ఓన్లీ వాలంటీర్గా ఎక్కడ చేసిందో అవన్నీ ఇచ్చాం. అంతవరకే. అంతే. జాబ్ లైఫ్ లో కానీ ఆహా ఎక్కడ విత్ హర్ ఓన్ ఎఫర్ట్ విత్ హర్ ఓన్ స్కిల్ షీ గాట్ ఇట్. వండర్ఫుల్. తన రిఫరెన్స్ అడిగారు మమ్మల్ని జాబ్ అప్పుడు. తను ఇక్కడ వాలంటీర్గా ఎలా చేసింది ఏంటి, తన కమిట్మెంట్ ఏంటి అని కూడా చెప్పాం. అందుకే నేను స్టూడెంట్స్ అందరికీ చెప్పేది, మీరు స్టూడెంట్ డేస్లో కమిటెడ్గా వాలంటీర్గా పనిచేయండి. సర్టిఫికేట్ కోసం పనిచేయకండి. సర్టిఫికేట్ సరిపోద్ది అనుకుంటారు. అది సర్టిఫికేట్ ఎలాగ ఇస్తాము. అవును. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ దట్ పేస్ ఏ వే ఫర్ యువర్ ఫ్యూచర్. సక్సెస్ లైజ్ ఇన్ ఇట్. మనం ఏమనుకుంటామంటే మన డిగ్రీ సర్టిఫికేట్ మనకుంటే చాలనుకుంటాం. నో, నాట్ ఎట్ ఆల్. ప్రాక్టికాలిటీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మన స్టూడెంట్స్ ఎంతమందికి లింక్డ్ఇన్ అకౌంట్స్ ఉంటున్నాయి? లింక్డ్ఇన్ వెరీ పవర్ఫుల్ టూల్ మేము. అది ఎప్పుడు చెప్తాం. లింక్డ్ఇన్ ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. కరెక్ట్. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ టూల్. కరెక్ట్ మ్యామ్. మనం ఎంతసేపు ఇన్స్టాగ్రామ్ దగ్గరే కూర్చుంటున్నారు. అవును. నీ మొహం చూస్తాం, పక్కన చూస్తాం, వెనక చూస్తాం, ఎన్ని రోజులు చూస్తాము. కరెక్ట్. లేకపోతే వేరే పోజ్లో చూస్తాం. అవును. వాట్ డు యు లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్? అవును మ్యామ్. ఇప్పుడు నీకు సీరియస్నెస్ ఉండాలి. నీ లైఫ్లో నువ్వు పైకి రావాలి అనేది. నేను ఒక బాబుని చదివిస్తున్నాను. వాడికి వేరే కంట్రీలో వెళ్ళగానే లింక్డ్ఇన్ అకౌంట్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు. హౌ మెనీ ఆఫ్ అవర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్సిస్టింగ్ అవర్ స్టూడెంట్స్ టు హ్యావ్ ఎ లింక్డ్ఇన్ అకౌంట్? అది బిఫోర్ ఫ్లయింగ్ ఉండాలి మ్యామ్. ఎందుకంటే నీ బీటెక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావో నీ లింక్డ్ఇన్ అకౌంట్ పెట్టుకుంటే పెట్టుకోవాలి. రికమెండేషన్స్ కానివ్వండి మ్యామ్, ఎక్కడైతే మీరు వర్క్ చేస్తారు ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ, వాళ్ళ చేత ఒక రికమెండేషన్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే నీ ప్రొఫైల్ అంత స్ట్రాంగ్గా ఉందంటే
కొన్ని కొన్ని సార్లు మ్యామ్ యూనివర్సిటీస్ కూడా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి కూడా వాళ్ళేంటి కోర్సెస్ గురించి ఓవర్ ఇస్తూ ఉంటారు మ్యామ్. ఇప్పుడు లింక్డ్ఇన్ అకౌంట్ అనేది అవును, వెరీ వెరీ ఎసెన్షియల్. కరెక్ట్. ఇప్పుడు మన పేరు డెసిగ్నేషన్ అయి పెట్టి కింద లింక్డ్ఇన్ పెట్టుకుంటాం. అవును, సో ఆ లింక్డ్ఇన్ అకౌంట్ అనేది మన స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో ఇంకా అర్థం కావట్లేదు. అవును మ్యామ్. వీళ్ళు ఎంతసేపు ఇన్స్టాగ్రామ్లతోనే ఉంటున్నారు. ఆ లింక్డ్ఇన్ అకౌంట్ చాలా ఎసెన్షియల్. నేను చెప్పేది అందరు యూత్ కూడా అవును, బేసిక్గా ఫస్ట్ అసలు కాలేజీలకి అవును మ్యామ్. మీరు ఇండక్షన్లో పెట్టే దాంట్లోనే లింక్డ్ఇన్ ఓపెన్ చేయించండి. కరెక్ట్. ఎందుకంటే మ్యామ్ నేను రిక్రూటర్గా వర్క్ చేసినప్పుడు బార్క్లేస్ అనే కంపెనీలో ఉమ్, ఐ వర్క్ యాస్ రిక్రూటర్ మ్యామ్. మాకు ఒకటే చెప్పేవాళ్ళు, లింక్డ్ఇన్లో ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉందో చెక్ చేయండి. ఉమ్, ఇఫ్ ఇట్స్ క్యాండిడేట్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ పూర్, దట్స్ ఓకే, వీ కెన్ ట్రైనబుల్. ఉమ్, ట్రైన్ చేస్తే ట్రైన్ అవుతాడు, మనం చెప్పే వాడికి అర్థమవుతుంది, వాడు చెప్పే మనకు అర్థమవుతుంది, ఓకే అనిపిస్తే తీసుకోండి, ఉమ్, వీ కెన్ ట్రైన్ హిమ్ లేటర్. బట్ లింక్డ్ఇన్ మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్తూ ఉంటాను. ఉమ్. సో వెరీ పవర్ఫుల్ టూల్ మ్యామ్ అది చాలా LinkedIn. పవర్ఫుల్. అవునవును. అట్లాగే జాబ్స్ మనం రావట్లేదు. ఏదైనా పాలసీ కానీ ఏదైనా మార్పులు కానీ ఏం చేయాలంటే ఇంతకుముందు ట్విట్టర్ వాళ్ళం, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం. కరెక్ట్ మ్యామ్. దట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. మ్యామ్ వన్ లాస్ట్ క్వశ్చన్ మ్యామ్ బిఫోర్ ద క్లోజింగ్ సెషన్. ఒక ఫాదర్ మ్యామ్ గర్ల్ చైల్డ్కి ఈ వాల్యూస్ నేర్చుకోవాలి, ఈ వాల్యూస్ నేర్పాలి అంటే మీరేం చెప్తారు మ్యామ్? నేను ప్రతి ఫాదర్ని వాళ్ళ ఆడపిల్లలకి ఫస్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ గివింగ్ ఎడ్యుకేషన్లో కానీ ఫుడ్లో కానీ ఇంట్లో బ్రాటప్లో కానీ ఆడపిల్లకి మగపిల్లకి తేడా ఉండకూడదు. ఆడపిల్లకి ఏం కష్టపడదు అంటూ ఉంటారు కదా మ్యామ్. బయటికి వెళ్ళిపోద్దులే అవును, అంత చెప్పి ఇన్వెస్ట్మెంట్ అంటారు. అవసరమా అని అంటారు. కూడా ఉంటుంది. తర్వాత ఆడపిల్లలకి వాయిస్ అవుట్, నీకేదన్నా జరుగుతూ ఉంటే వాయిస్ అవుట్ మాట్లాడు, ధైర్యం తెచ్చుకో, పిరిగ్గా ఉండడం కాదు. అలాగే తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఆడపిల్లలకి మీరు చెప్పేటప్పుడు ఏదన్నా అడిగారనుకోండి, నీకు అవసరమా అంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. లేకపోతే ఆ డౌట్ అలాగే ఆడపిల్లకు ఉండిపోయి ఎప్పటికీ వాళ్ళు ఇక కిందకి అలా లొంగి ఉండాలని అనుకుంటారు. సో యా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేము వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. చాలా హ్యాపీగా And ఉందమ్మా. wishing ఎందుకంటే మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి ఇంటర్వ్యూలు తీసుకోవడం చాలా ప్రధానం. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ అండ్ ఎంకరేజ్ ద యూత్. థ్యాంక్ యూ Thank you so much. మ్యామ్. థ్యాంక్ యూ.